ఒకసారి హృదయపూర్వకంగా తండ్రి సమానులు, తల్లి సమానులు, సోదరులు, సోదరీమణులు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలందరికీ కూడా నా రక్షకుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనస్ఫూర్తిగా స్తుతి అర్పించుచున్నాను. అలాగే గతంలో నేను ఈ యొక్క సేవా పరిచర్య కొరకు మిమ్మల్ని పాలి భాగస్తులు కామని విజ్ఞాపన చేసినప్పుడు దాన్ని ఈరోజు కార్యరూపం దాల్చినందుకు పెద్దలకి, బాబాయ్ గారికి సహకరించిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే వచ్చే నెల డిసెంబర్ మొదటి బుధవారం నుంచి మళ్ళీ యథావిధిగా ఆన్లైన్ ప్రార్థనలు జరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రార్థన అనేటువంటిది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ప్రార్థనకి ఒక సమయాన్ని కేటాయించటం, ఒక రోజును కేటాయించటం దేవుని దృష్టిలో తప్పు. నేను శనివారం మాత్రమే ఊపిరి పీలుస్తాను, మిగతా రోజు నేను ఊపిరి పీల్చలేను, నేను ఆ పని చేయలేను, కూర్చుంటానంటే. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాడికి ప్రార్థన ఊపిరి లాంటిది. ఊపిరి పీల్చకుండా ఎలా ఉండలేమో, నిజంగా దేవునితో హత్తుకుని జీవించేవాడు బహిరంగంగా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తేనే ప్రార్థన అనే భావన జనాల్లో నాటుకుపోయింది. అది కరెక్ట్ ఎప్పటికీ కాదు. అసలు అది ప్రార్థన కూడా కాదు. మీరు బాధపడినా సరే, నీవు మాత్రమే ఉన్న చోట, నీకు మాత్రమే అనేకమైనటువంటి పాపాలు పెట్టడానికి అవకాశం ఉన్న చోట మోకాళ్ళేసి, లోపల మోకాళ్ళేసి, ఆంతర్యంలో తప్పు చేయాల్సి వచ్చినప్పుడు, దేవుణ్ణి పడంగా పెట్టేస్తే 10 రూపాయలు కలిసి వస్తాయి అన్నప్పుడు నీతికి నిలబడి అంతరంగంలో దేవుని స్తుతిస్తారు. సూచిరా, అది ప్రార్థన అంటే. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, మీరు ఎక్కడున్నా నేను మీలో నివసించినట్లు. మీరు ఎక్కడున్నా మీలో ఆయన ఉన్నాడు. మీరు ఎక్కడున్నా సరే మీలో ఆయన ఉన్నాడు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మిమ్మల్ని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన ఈ చిత్రం ఏంటంటే, మిమ్మల్ని ఆయన ప్రతిష్ఠించుకుని, ప్రతిష్ఠ అంటే మీరు చెప్పాను కదా, తీసుకెళ్ళి పెట్టడం. మిమ్మల్ని, మీరు నాకు ప్రత్యేకమైనటువంటి జనం అన్నాడు ఆయన. మీరు ప్రతిష్ఠిత జనం అన్నారు ఆయన. మీరు నాలో భాగం అన్నాడు ఆయన. మీరు లోకం నుంచి వేరు చేయబడి, కనబడి, కొనబడిన వాడు మీరు అన్నారు. ప్రతిష్ఠించటం అంటే గుడి కట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ అంటారు కదా, తీసుకెళ్ళి గర్భగుడిలో పెట్టడం. అది మధ్యలో పెట్టరు, ఆవరణలో పెట్టరు. ఏ గుడికైనా, మసీదుకైనా, చర్చికైనా 3 భాగాలే. విగ్రహం ఎక్కడ పెడతారంటే గర్భగుడిలో పెడతారు. గర్భగుడిలో మనల్ని వెళ్ళిస్తారా? ఒక పూజారి తప్ప ఇంకెవరు వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆహారం తప్ప ఇంకొకటి వెళ్ళకూడదు అతి పరిశుద్ధ స్థలంలోనికి. కాబట్టి బాగా లోతు అర్థం చేసుకోండి. ఆయన దీన్ని కట్టుకుని ఆయన ఏమన్నారంటే, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అంటున్నాడు. కానీ విచిత్రం ఏం జరిగిందో తెలుసా? ఆయన వచ్చి కూర్చున్నాడు లోపల. మనల్ని ఆయన ప్రతిష్ఠించుకున్నాడంట. చెప్పటం, ప్రతిష్ఠించటం అంటే తీసుకెళ్ళి పెట్టుకోవటం. ఆయన గుండెల్లో మనల్ని పెట్టుకోవటం కాదంట, మన గుండెల్లోకి ఆయన వచ్చి ఉంటున్నాడు. మనల్ని ప్రతిష్ఠించుకుని ఆయన మనలో ప్రతిష్ఠించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ పని చేస్తున్నా మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి. లోపల ఆ స్థితి ఏగాన్ని చెల్లించండి. కాబట్టి సాధ్యమైనప్పుడల్లా నేను ఆ బుధవారం రాత్రే కాకుండా మిగిలిన సందర్భాల్లో మీ పనులు అయిపోయిన తర్వాత కొంచెం లేట్ అయిన తర్వాత రాత్రి అందరూ జాయిన్ అవ్వండి. యథావిధిగా మనం క్రమాన్ని పాటిద్దాం. సాధ్యమైన తర్వాత యోధ రాజుల గురించి, ఇశ్రాయేల్ రాజుల గురించి మాట్లాడుకున్న తర్వాత కొత్తగా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి బైబిల్ స్త్రీల గురించి మాట్లాడాలి. సంసారాలు, కుటుంబాలు. ఎందుకంటే దేవునికి నిజమైన ఆరాధన కుటుంబమే. కుటుంబం బాగుంటేనే దేవుడు సంతోషిస్తారు.
విశ్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మరూపి అయినటువంటి దేవుడు కుటుంబంలో పెద్దగా తండ్రిగా పిలువబడుతున్నాడు. తండ్రి, కుమార, ఈ పదాలన్నీ కుటుంబానికి సంబంధించినవి. ఆయనది ఒక కుటుంబం అక్కడ. దానికి సాదృశ్యమైనటువంటి మన కుటుంబాలు భూమి మీద. సో కుటుంబం బాగోకుండా మనం ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఇంటిలో బాగోనివాడు ఎక్కడ బాగోడు. ఎక్కడ తిరిగినా ఇంటికి వెళ్ళాలి మనం అందరం. కాబట్టి ఇల్లు బాగుండాలి. దేవునికి స్తోత్రం. ఇల్లు బాగుండాలి, ఎందుకంటే ఎప్పుడు అది ఉండేది కాబట్టి. అంత చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే ఆ మోషే గారు నోటి మాటతో చెప్పబో కర్రతో కొట్టొద్దు బండనే ఒక్క చిన్న పొరపాటు అది మోషే గారు చేసింది. ఎవరితో పోల్చుకున్నాడు మోషే గారిని? తండ్రి అయిన దేవుడు తన కుమారుడితో పోల్చుకున్నాడు. నాలాంటి ఒక ప్రవక్తనే, అంటే నా కుమారుడు లాంటి ఒక ప్రవక్తను మీలోంచి పుట్టిస్తాను అంటే మోషేని యేసు ప్రభుతో సమానం చేసి తండ్రి అయిన దేవుడే. అటువంటి ఆయన్ని దూరంగా ఉండి చూడనిస్తాను కానీ ఎవరినే ఉంది దాంట్లో అన్నాడు. కానీ ఆ మాట అన్నారు, కానీ ఆయన చనిపోయిన తర్వాత మహిమలో లేడా? ఆ పర్వతం మీద రూపాంతరం పొందిన తర్వాత యేసు ప్రభు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఎవరెవరు కనపడ్డారు? మోషే మహిమలో ఉన్నాడా లేడా? ఎంత భాగ్యమో చూడండి. అక్కడ వచ్చి దేవుడికి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు మహిమలో ఆయన. ఎంత గొప్ప ప్రభుత్వం మాట్లాడారు మోషే గురించి. ఏమన్నాడంటే, మోషే నా ఇల్లంతట్లో నీలాంటి సాత్వికుడు నమ్మకస్తుడు నాకేలా దొరకడు. నేను విశ్వాసము, నిరీక్షణ, ధైర్యం, ఇవి క్రైస్తవ జీవితానికి గోల్డెన్ రూల్స్. నిజంగా ధైర్యం లేకపోతే నరకంలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? మీరు ప్రకటన గ్రంథం చదివితే పిరికివారు ఫస్ట్ ప్లేస్లో, ఆ తర్వాత నరహంతకులు, ఆ తర్వాత వ్యభిచారం. అంటే పిరికితనం అనేది వ్యభిచారం కంటే ప్రమాదం. నాకు పిరికితనం ఉంది, ఒక సమస్యను ఎదుర్కోలేకపోతున్నానంటే దేవుని మీద అంత బలం, విశ్వాసం లేదు కాబట్టి. నాన్న మీద విశ్వాసం, నమ్మకం మనకు ఉంటే దేన్నైనా ఎదుర్కొంటాం, దేన్నైనా జయిస్తాం. హిమాలయ పర్వతాలను అధిరోహించినప్పుడు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటప్పుడు బుట్ట పిల్లోడు కూడా వెళ్ళాడని చెప్తారు. వెళ్తే ఆ పెద్ద లోయలో ఒక అద్భుతమైనటువంటి కమలం వికసించుందంట. ఇది కిందకి తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి దాన్ని ఎలా కోద్దాం, ఎలా తీసుకురావటం, అంత లోయలోకి ఎవడు దిగుతాడు అంటే ఆ బుడ్డోడు నేను దిగుతాను అన్నాడంట. ఊరిని పెట్టి దిగుతాడు అంటే, నా నడుపుకి తాడు కట్టండి కానీ తాడు మా నాన్నకి ఇవ్వండి అన్నాడంట. నా నడుముకి తాడు కట్టండి, తాడు మా నాన్న చేతులకి ఇవ్వండి అన్నాడంట. మీరు ఎవరైనా వదిలేయచ్చు కానీ మా నాన్న వదలడు అన్నాడు. ఇది నిజమైనటువంటి ఆరాధన, నమ్మకం, ధైర్యం, విశ్వాసం అనేటువంటి. నిజంగా నటైతే తాడు కట్టారు, దీని పేరు కోసుకున్నాడు, తెచ్చుకున్నాడు పైకి. ఆ నాన్న మీద నమ్మకం ఉంటే ఏ పరిస్థితి అయినా చిటికిన వెళ్తూ కొండలాంటిదైనా సరే ప్రార్థన చేసి అవతల పారేయగలిగేటువంటి విశ్వాసం, కొండలను పెకలించగలిగేటువంటి కొండలాంటి సమస్య, అది విశ్వాసం ద్వారా మనం సముద్రంలో పాడేయగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి జీవిత ప్రయాణంలో వచ్చేసి అర్థం చేసుకోండి, దేవుణ్ణి ఆరాధించడం అంటే నా మాటలకి గాలి కొట్టినట్టు మురిగిపోవటం, మీరు వేయటం, మీరు చప్పట్లు కొడటం చాలా తప్పు. పరిస్థితి అడ్డం తిరిగినప్పుడు నిలబడతాం ఆరాధన. దేవునికి స్తోత్రం. ఆ మాట రేతి కూడా గుర్తొస్తుంది నాకు. 39 యోబు గ్రంథంలో యుద్ధనాదం వినబడినప్పుడు, బాకానాదం వినబడినప్పుడు ఆహా ఆహా అని ఎదురెళ్తుందంట ఆ గుర్రం. అది కదా నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. పోరా, నువ్వు రక్షించకపోయినా, నాకు నువ్వు చంపినా చంపకపోయినా ఏం చేసుకున్నా నాకు అనవసరం. నీ దేవుడు కూడా నేను రక్షించడు అంటే ఒకే మాట అన్నాడు. మా నాన్న రక్షిస్తాడో లేదో తర్వాత విషయం, రక్షించకపోయినా పర్వాలేదు కానీ మా నాన్న నిమిత్తం చచ్చిపోతానని 7 అంతల అగ్నిలో దిగేశాడు మనవాడు. నాన్న మీద నమ్మకం అది. నా దేవుడు సమర్థుడు అన్నాడు. మా నాన్న సమర్థుడు. నాన్న అనే పదమే ఉంది. చనిపోయేటప్పుడు యేసు ప్రభువు అదే పదం వాడారు. అబ్బా అనే పదం అరబిక్ భాషలో నాన్న.
బాగా దగ్గర బంధం అన్నమాట. తండ్రి అనేది కొంచెం దూరం, నాన్న అనేది అసలు చెయ్యి వదిలిపెట్టిన బంధం. అబ్బా తండ్రి, నాయనా, నాయన అనే పదం నాన్న అనే పదానికి దగ్గర బంధం. అంత దగ్గరగా ఉన్నవారు సమస్యకి చెలరేగిపోతారు. దేవునికి స్తోత్రం. సమస్యలు బట్టి రాటు తేలిపోతారు. దేవుని పోలికలోనికి, దేవుని మహిమలోనికి మారిపోతారు. సమస్యలను బట్టి సమస్యలే దేవుని రూపంలోకి మార్చే మనల్ని. శోధనలే తప్పుకోకుండా అర్థం చేసుకుని ధైర్యం కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి సహకరించండి. అలాగే రేపు రాత్రి ద్వారకా తిరుమలలో 3 రోజులు ప్రార్థనలు ఉన్నాయి. మొదటి రాత్రి నేను వెళ్తున్నాను. మీ అందరి ప్రార్థన సహకారాన్ని కోరుకుంటున్నాను. అర్ధరాత్రి పూట కాబట్టి కొంచెం రాత్రి ఒంటరి ప్రయాణం కొంచెం ఇబ్బందికరంగా, నాకు భయం. వ్యక్తిగతంగా భయం అంటే ఇప్పుడు చెప్పే భయపడకూడదని మళ్ళీ భాష గారి భయం అంటున్నారంటే, వీరులు సూర్యులు మొన్న చెప్పుకున్నాం. ఏది దేవుని సంఘానికి ఉండవలసినట్టు గుణలక్షణాల్లో ఆయన రథాన్ని మోసేటువంటి వీరులు సూర్యులు 60 మంది ఉన్నారు, కానీ వాళ్ళకి రాత్రి అంటే భయం రాశారు. ఏ భయం? ఆ భయం అది. కాబట్టి మీ ప్రార్థనే నాకు బలం. దేవునికి స్తోత్రం కలుగును. వ్యక్తిగతంగా ప్రార్థించాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ మనం కంటిన్యూ చేసినటువంటి సబ్జెక్టు ఒక క్రమంలో వెళుతున్నాం. పరలోక సంబంధమైనటువంటి వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాం. అందరూ శ్రద్ధ కలిగి లోపల అంతరంగంలో మనసులో బుద్ధిలో దేవునికి దగ్గరగా జరిగి, భౌతికంగా దేవునికి దగ్గర జరగటం తేలిక. మరలా గుర్తు చేస్తున్నాను, మీరు రండి అంటే శరీరంతో రావటం తేలిక, కానీ ఆత్మలో మనసులో దేవునికి దగ్గరగా జరిగి కూర్చోవటం చాలా కష్టం. అది మోకాళ్ళు వేయటం కష్టం, దాన్ని వంచాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ఆంతర్యంలో దేవునికి దగ్గరగా జరిగి కూర్చుందో అట్టి కృప, అట్టి మనసు దేవుడు మనకు ప్రసాదించును గాక. ఆమేన్. రైట్, దైవ సందేశంలోనికి వెళ్ళిపోదాం. ఎవరికైనా గుర్తుందా ఏ అంశం మాట్లాడుకుంటున్నాము మనం? ఏమన్నారు? వెరీ గుడ్, ధూప వేదిక. దేవునికి స్తోత్రం కలిగిన. ఏంటిది? ఇది 6వ వస్తువు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో రోజులు సృష్టించబడ్డాం? 6వ రోజే. బాగా గుర్తు. ఎందుకు సృష్టించబడ్డాం? ఏదైనా ప్రతిదానికి చీపురు కట్ట ఎత్తుకు రాసుకుంటాగా కదా, బైబిల్లో రాసింది. ప్రతి వస్తువు దాని ధర్మ ప్రకారం సృష్టించబడింది. దానికంటే ఒక బాధ్యత ఉంది. అది కాదని ఇంకోటి చేసేది భూమి మీద ఏదీ లేదు, ఒక్క మనిషి తప్ప. అర్థమైన స్తోత్రం చెప్పండి. అది ఎందుకు సృష్టించబడిందో అది చేయటం మానేసింది ఒక మనిషి తప్ప. ఒక ఆవు ఎప్పుడన్నా మాంసం తిందా? ఎందుకని? అది అట్లా సృష్టించబడింది కాబట్టి. ఒక సింహం గడ్డి తిందా? అది అట్లా సృష్టించబడింది కాబట్టి. మరి ఈడు ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకోండి. చదువుకునే యవ్వన వయసు దగ్గర నుంచి చూసుకోండి. ఒకసారి కడుక్కోవాల్సిన ఏమీ లేవా? వదులుకోవాల్సిన ఏమీ లేవా? బతిమాలుకోవాల్సిన ఏమీ లేవా? ఆయన కాళ్ళ మీద పడి విజ్ఞాపన చేస్తూ శుద్ధిపరచమని ఆ మహానుభావుడు దావీదు గారు బతిమాలుకున్నట్టు మనం బతిపోగలుకోవాల్సిన ఏమీ లేవా? అందరిలోనూ ఉన్నాయి. పెద్ద పెద్ద మహామహుల్లోనే ఉన్నాయి అవి. కాబట్టి మన అందరిలో ఉన్నాయి. కాబట్టి బతిమాలుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును. ఎంత బతిమాలుకోవాలంటే మళ్ళా గుర్తు చేస్తున్నా 51వ కీర్తన. ఇసోపుతో కడుగు, తెల్లగా మంచులాగా కడుగు, కడిగేసి పోమంటే ఇవో దేని నుంచి బషేబా లాంటిది కనపడితే అసలు ఆ కుయుక్తులు, ఆ పద్ధతులు ఆలోచిస్తుంటే అనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన తప్పులు. అసలు ధర్మశాస్త్రంలో మనం ఏం చదివి, నీ పొరుగువాని ఏమన్నా ఏం చదివే మనం? నీ పొరుగువాని భార్యనైనను. ఒక్కసారి గుండె మీద చేసి చెప్పండి, ఈ 2 కళ్ళతో ఎప్పుడన్నా ఆలోచన రాలేదు మనసులోకి? ఎంత తప్పది, ఎంత నరకం అది. ఈ నోటితో ఎన్నిసార్లు చెప్పాం మనం అది? నీ పొరుగువాని భార్యనైనాను, నీ పొరుగువాని దేన్నైనా. మరి దీనికి ఈ కళ్ళు అనిపించలేదు ఎప్పుడన్నా? ఉన్నది కాకుండా పొరుగు పులకూర టేస్ట్ అనిపించలేదా ఈ పాడైపోయిన మనస్తత్వం కలిగిన వాళ్ళకి? మరి అదే మొదటి తప్పు. దావీదు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే నుంచి నిలబడి మాట్లాడాడు, ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేశాడు.
అందుకే రోమపత్రికలో పౌలు మాట వాడింది, ఏ ఆరాధన చేస్తున్నావో ఆ ఆరాధన ప్రకారం నీ ప్రవర్తన లేదా ఆ ఆరాధన నీకు ఊరవుద్ది, ఆ భోజనమే నీకు ఎర్రవుద్ది. గ్యాలమ్ములకి ఎరపెట్టేది చేప మీద ప్రేమతో కాదు, చేపను పట్టుకోవటం కోసం. ధర్మశాస్త్రాన్ని నోటితో చెప్పుతూ ప్రవర్తనలో దాన్ని చూపించకపోతే నువ్వు చెప్పే ధర్మశాస్త్రమే నువ్వు పట్టబడటానికి ఒక ఎర్ర ఉంది. బాగా లోతు అర్థం చేసుకున్న ప్రార్థన చేయకపోయినా పర్వాలా, నటనతోటి వేషధారణతోటి ప్రార్థన చేస్తే అది నేను పట్టేస్తుంది నరకంలోకి వెళ్తానికి. ఎంత మర్మమో గ్రహించండి మీరు. ప్రార్థనకు ఒక్కటే సూత్రం బైబిల్ అంతట్లో, ప్రార్థన అంటే పెంపుడు కుక్కని ఎట్టయితే ఇంటి యజమానుడి ఎంట పడద్దో, పొద్దునికి సాయంత్రం వరకు కనపడకుండా సాయంత్రం రా నువ్వు. నిన్న ఇప్పుడు చూసా, పిల్ల స్కూల్ నుంచి వస్తుంది, ఇంత తప్పటలు వేసుకుంటా, నర్సరీ పిల్ల, ఆ పిల్ల కుక్క పిల్లలు పెంచుకుంటుంది, పిల్ల కూడా ఇంతే ఉంది. ఇంట్లో వాడు ఎవరు రాల, బస్సు వచ్చి ఆగితే కుక్క పిల్ల ఈ బస్సు దాకా వెళ్ళిపోయి తోక ఇట్టా 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 ఊరుకుంటే ఇంక పిల్ల బస్సులో వచ్చి దిగల, అసలు పిల్ల కనపడిన కూడా కనపడ, ఇట్టా తెగ ఊపేస్తుంది, తోకని ఊపుకుంటా ఓ అల్లరి చెల్లెలు గంతులేసేస్తుంది. పిల్ల బస్సులోంచి కాలు కిందెట్టింది, అసలు అది పరిగెత్తింది, ఎవడు మాటలో చెప్పలేదు, అమ్మ రాల నాన్న రాల ఎవడు రాల. అంటే వదిలి ఉండలేని విధంగా చేసేది ప్రార్థన. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నామో వాడిని వదిలి ఉండలేని విధంగా చేసేది ప్రార్థన. బైబిల్లో హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో ప్రార్థన అంటే యజమానుడి కోసం ఎదురు చూసి కుక్కలాగా, కుక్క ప్రవర్తన లాంటిది ప్రార్థన. ఆ యజమానుడు కనపడితే సాయంత్రానికి దాని ఆనందానికి అవధులు లేకుండా చెలరేగిపోద్ది అంతే. ఎవడన్నా అడ్డం వచ్చినా సరే ఇటు తప్పుకుని ఎట్టగొట్టి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయి మీద ఎక్కేసి అటు ఇటు మరలా ఎత్తుకుని ఒక్కసారి దాన్ని సవరదీతే కానీ దానికి తృప్తి కలగదు. ఆ తర్వాత దాని పని అది చేసుకుంటుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇదే పదం వాడారు బైబిల్లో ప్రార్థనకి. సో ఆ ప్రార్థనకి సాదృశ్యమైనటువంటి ధూపవేదిక. ఒక్కొక్క మెట్టు మనం పైకి వస్తున్నాం, వినేవారిగా మాత్రమే మనం ఉండకూడదని యేసయ్య చెప్పారు. విన్న దాని ప్రకారం నడుచుకునే వారిగా కూడా అంతరంగంలో మెట్లు ఎక్కాలి. మెట్ల గురించి మాట్లాడుకుంటే సరిపోద్దా? ఆకలి వేసినట్టుగా అన్నం 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 అని 1,00,000 సార్లు అంటే ఏమవుతే ఆకలి తీరిపోద్దా? ఇంకెక్కువ వద్దా? ఇంకెక్కువ శక్తి, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. తింటే ఆకలి తగ్గుద్ది. దేవుడి భక్తి కూడా అంతే. అనుభవిస్తే దేవుణ్ణి అనుభవించాలి. అంతర్యంగా దేవుని లోపల, గుండెల్లో, కడుపులో దేవుని భయం, గుండెల్లో దేవుని నివాస స్థలంగా మారిపోవాలి మనం. కాబట్టి ఈ ధూపవేదిక 6వ వస్తువు. 6వ రోజున మనం సృష్టించబడ్డాం. కాబట్టి మనం సృష్టించబడింది ఎందుకంటే మనకు కూడా ఒక పర్పస్ ఉంది, దేవుని స్తుతించడానికి మాత్రమే. మిగతా అన్నీ ఒక క్షణం నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకుని 1,00,000 రూపాయలు నష్టం వస్తే బాధపడిన అంతగా ఒకరోజు గుడికి వెళ్ళిపోతే బాధపడతాం మనం? చెప్పండి. ఒక ఆత్మీయ స్థితిలో మనం పోగొట్టుకున్న దాని గురించి అసలు ఎప్పుడన్నా బాధపడతామా? ఒక ప్రార్థనలో కానీ, ఒక పవిత్రతలో కానీ, ఒక వాక్యం చదవటంలో కానీ, ఒక ఉపవాసంలో కానీ, అరే ఈ స్థితిలో నేను దిగజారేనే, ఈ స్థితిలో నష్టపోయానే అని ఏ రోజన్నా బాధపడతామా? ఎప్పుడు బాధపడం. అదే 1,00,000 రూపాయలు పోతే, ఒక బండి పోతే, ఒక భౌతిక వస్తువు పోతే, కానీ ఏం పోగొట్టుకుంటున్నాం? ఏది పోకుండా జాగ్రత్త పడతామో దాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఆత్మ స్థితిలో మనం ఎదగాలి. అది మనకు ఆస్తిగా ఉండాలి. పవిత్రత, పరిశుద్ధత, నీతి, విశ్వాసము, రక్షణానందము ఏమైనా తీసేసుకునేవా? బత్షెబ విషయంలో ఆనందాన్ని పొందాను, మళ్ళీ అటువంటి ఆనందంలో పడిపోతానేమో. నాకు అటువంటి ఆనందం కాదయ్యా, నీవిచ్చిన రక్షణానందం నాలో ఉండినట్లు సహాయం చేయి. నీ రక్షణానందం నాలోంచి తీయమాక. మళ్ళీ ఎక్కడో మంచిది కనపడుతుంది, మళ్ళీ ఎక్కడో కళ్ళు లాగేస్తాయి.
అందుకే నా అంతటి నేను స్థిరంగా ఉండలేను, నీ పరిశుద్ధాత్మ శక్తిని కూడా నాలోంచి తీయమాక. అది ప్రార్థన అంటే. నిజంగా ప్రార్థన చేసాడు కాబట్టే ఆ గుంటోడు ఏమన్నాడు, దావీదు కుమారుడా. ఏంటి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఒక వ్యభిచార కుమారుడా? బైబిల్ అంతట్లో యేసు ప్రభుకున్న పేరేంటి? దావీదు కుమారుడు. ఏ గోత్రం? యోధా. ఎవరు? దావీదుకి యోధాకి పెద్ద తేడా ఉందనుకుంటున్నారా? ఒకసారి ఆదికాండంలో కలండి. ఒకసారి నేను ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, నేను పాపం చేయడం ఒక తప్పు అయితే నేను పాపని తెలుసుకోకుండా బతకడం ఇంకో తప్పు అండి. ఇది గొప్ప మనం అర్థం చేసుకోవాలి. 33 అండి. ఎక్కడ యోధా చేసిన పొరపాటు ఉంటుంది చూడండి ఒకసారి. నాకు ఆ రెఫరెన్స్ ముప్పై 38 అనుకుంటా. 38 16 15 వచ్చిన నుంచి చదవండి ఒకసారి జాగ్రత్తగా. ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. యోధాకి 3 కొడుకులు, 2 కొడుకులు చచ్చిపోయారు. ఆనాటి ధర్మం ప్రకారం మొదటి కొడుకు చనిపోతే ఆ భార్యని తన వంశాన్ని వృద్ధి చేసుకోవటం కొరకు ఆ కోడలను ఇంకొకటికి ఇచ్చి చేసుకోవాలి. అందుకే బాగా అర్థం చేసుకోండి, ధర్మం వేరు, సత్యం వేరు. ధర్మం మనం మార్చుకునేది, సత్యం మనల్ని మార్చేది. దేవునికి స్తోత్రం. ధర్మం మనం మార్చుకునేది కానీ సత్యం మనల్ని మార్చేది. దాన్ని మనం మార్చలేము. ఎక్కడన్నా బైబిల్లో నేనే ధర్మము అనేసి అన్నారా? కానీ అన్ని గ్రంథాల్లోనూ ధర్మం ఉంటుంది. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను అది రక్షిస్తుంది. నేను రక్షించేది ధర్మం ఎట్ట అవుద్ది? నన్ను రక్షించేది ధర్మం కావాలి కానీ. అందుకే యేసుప్రభు ఎక్కడ నేను ధర్మం అన్నా, నేను సత్యం అన్నాడు. అని దాని అర్థం ఏంటంటే ఆయన మారనివాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మార్చేవాడు, ఆయనకిలాగా మార్చుకునేవాడు. దేవునికి కాబట్టి ధర్మాలు మారుతాయి. భర్త చచ్చిపోతే భార్యను కూడా పడుకోబెట్టి తగలబెట్టేయటం ఆ కాలంలో ధర్మం. వెనక్కి చదవండి. మీరంటే నేను అదే పని మీద ఉన్నాను కాబట్టి సత్యాలు తెలుసుకోవాలి, మీకు బోధించాలి కాబట్టి అనేకమైనటువంటి గ్రంథాలు ఆయన పాదాల దగ్గర కూర్చొని విజ్ఞాపన చేసుకుంటూ కొన్ని విషయాలు చదువుతాను, గ్రహిస్తాను. తాపి ధర్మారావు గారు ఆయన ఒక ప్రయోగం చేశారు. ప్రపంచం అంతా తిరిగి ఆడపిల్లలను ఎన్ని బాధలు పెట్టారో, ఏ ఏ మతాల్లో, ఏ ఏ కులాల్లో, ఏ ఏ జాతుల్లో ఆడపిల్లలను బాధ పెట్టారో ఒక పుస్తకం రాశారు ఆయన. ఆ పుస్తకం పేరు పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు. పెళ్ళికి ముందు మెచ్యూర్ అవుతారు కదా పిల్లలు. మెచ్యూర్ అయినటువంటి పిల్లని ఒక 8 సంవత్సరాల నుంచి 13-14 సంవత్సరాల్లో, ఇప్పుడు అవి కూడా మారిపోయినాయి. తినే ఆహారాలు వాటిల్లో 9-8 సంవత్సరాలకి పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. ఆయన తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే, ఓ అడవిలో ఎవ్వరు వెళ్ళని చోటకి ఓ చెట్టుకు 3 రాత్రులు 3 పగళ్ళు కట్టేసి వచ్చేవాళ్ళు. పసిపెట్టింది కట్టేసి వచ్చి 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోయిన తర్వాత ఆ చెట్టుని మొదటితో సహా నరికేసి వచ్చేవాడు. అంటే మెచ్యూర్ అవ్వటం అంటే అర్థం ఏంటంటే అనేక దురాత్మ శక్తులు, ప్రేతాత్మ శక్తులు ఆమె పట్టుకుని ఉంటాయి. ఒక మెచ్యూర్ అయిన పిల్లకి ఎవరు ఎదురొచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అది పోయిందా? చెట్టుకు తీసుకెళ్ళి కట్టేయట్లేదు కానీ చెట్టు ఆకులు తెచ్చి మాత్రం కూర్చోబెడుతున్నారు. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ చదివించడం. నేను ఒక పాస్టర్ మైండ్ ఇలా మాట్లాడుతున్నాను, ఇటువంటి మాట్లాడచ్చలేదు నాకు తెలియదు కానీ బిడ్డలను ఇలా ఏడిపించకూడదు. పసిబిడ్డల అపౌషపం తెలియని బిడ్డలు, వాళ్ళ మంచాలు వేరు, వాళ్ళ కంచాలు వేరు. సేవల్లో దోమల్లో 5 రోజులు అట్ట పడుకోబెట్టి ఉంచేది మా అమ్మ. 4 ఆడపిల్లలు నాకు, అప్ప చెల్లెళ్ళు 4 నాకు. బతిమాలేదు. అప్పుడు తెలియదు, అవన్నీ ఊహించుకుంటూ ఇప్పుడు ఏడుపు వస్తుంది. అనే నా దగ్గర పడుకోవడం, నా పైన నా పక్కన పడుకోవడం భయం.
గాలి సోకేద్ద పడుకోమాక, గాలి సోకేద్దంట. ఆ చీమలు, ఆ దోమలు, ఆ రైతులు అట్టాగే కట్ట 5 రోజులు. మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పుడు పేడ నీళ్లు జల్లి, ఆవు పంచుని జల్లి, సొంత కడుపును పుట్టిన బిడ్డ, రక్తం పంచుకుని పుట్టినటువంటి పిల్లల్ని నా యేసయ్య వచ్చిన తర్వాత వాటన్నింటినీ తగలబెట్టాడు. ఆ పిల్లల్ని కూర్చోబెట్టిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? ఈ రోజు కూడా ఆ తాటేకి తీసుకెళ్ళి తగలబెట్టొస్తారు. ఎక్కడి నుంచి వచ్చి ఎందుకని అడగండి, ఎందుకు చేస్తున్నారు అడగండి. ఎప్పుడన్నా అడిగారు అసలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది? ఎప్పటికీ జరుగుతుంది పిల్లల్లో. కానీ దానికి ముందు అసలు ఆ పిల్లలు ఉండేది, లేదా చచ్చిపోతే చచ్చిపోయేది. క్రూర మొగాలకి భయంతో, పసిబిడ్డలు కదా, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. దారుణాలు చేశారు. ఈ ఒక్క హిందూ మతం అనే కాదు, మన క్రిస్టియానిటీ యోధ మతంలో కూడా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు ముందు నడిచింది ఎవరంటే ఆడవాళ్ళు నడిచారు. ముందు కావాలంటే చదవండి చరిత్ర. ఆడవాళ్ళు చచ్చిపోయిన తర్వాత యుద్ధంలో అప్పుడు మగవాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే మగవాడు ఉంటే మళ్ళీ పుట్టిస్తారంట, మళ్ళీ పుట్టించవచ్చంట. ఆడవాళ్ళు ఉంటే పుట్టేది. ప్రభు వచ్చిన తర్వాత పరిస్థితులు మారినాయి. స్త్రీ పరిస్థితిని మార్చింది యేసు ప్రభు ఒక్కరే. తల మీద చెయ్యేసి, భుజం మీద చెయ్యేసి, వ్యభిచారితో సహా అమ్మాని మనసారా అంగీకరించిన వాడు యేసు ప్రభు. ఆ స్వేచ్ఛనిచ్చింది, ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది, ఆ ప్రేమను పంచింది యేసు ప్రభు ఒక్కడే. లేకపోతే స్త్రీలకి ఈ రోజున ఇప్పుడు కూడా యేసు ప్రభు పుట్టినటువంటి దేశానికి వెళ్తే అమ్మకు వచ్చి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందిరా. సినగోగు అంటారు చర్చని, అక్కడ వాళ్ళ దేశంలో. ఇప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ గుళ్ళ కొత్తకి లేదు, వాళ్ళకి వేరే చోటు ఉంటుంది బయట. ఆ స్త్రీలు అక్కడే కూర్చోవాలి. ఆ ఇస్మాయిల్ సంతతి ఉన్నారు, అబ్రహాం సంతతి ఇస్మాయిల్ ముస్లిమ్స్. మసీదులు పెద్దకి ఎత్తువరకు లేదు. ఒక్క యేసు ప్రభు తప్ప ఆడ గౌరవించింది, ఆడకు విలువనిచ్చింది ఈ భూమిని ఇంకెవరూ లేరు. అందుకే ప్రభు చెప్పారు 69 బహుశా 11వ చరణంలోన, గొప్ప సైన్యులుగా ఆడ లేపుతాను నేను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కాదు. ఈ రోజున సువార్త పరిచయం ఎంతమంది స్త్రీలు ఆత్మకలిగి పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఒకటి ఆలోచించండి, మీ రూపురేఖలు వేరు, మా రూపురేఖలు వేరు. నిన్ను నడిపేది నన్ను నడిపేది వేరా? నీలో ఉన్న ఆత్మకి ఆడాత్మ, నన్ను నడిపే ఆత్మ మగాత్మ. అందరి ఆత్మ పరమాత్మలో అంశం కాదా? కొండలో రూపాలు వేరు, కానీ కొండలో ఉన్న గాలి మాత్రం ఒకటే. దేవునికి స్తోత్రం. ఘటములు వేరు, ఘటములకి మహిమ మాత్రం ఒక్కటే. ఆయన ఘటాన్ని నడిపేది. ఇది స్త్రీ ఘటం, నాది పురుష ఘటం అయితే, కానీ ఆ ఘటాన్ని నడుపుతుంది, ఈ ఘటాన్ని నడుపుతుంది కూడా. దీనిలో పనిచేసేది, దీనిలో పనిచేసేది, దానిలో పనిచేసేది ఒక్కటే కరెక్ట్. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం వీటిని గ్రహించాలి. కానీ దేవుని వాక్యం మాత్రం ఒకటి, ఒక క్రమాన్ని ఇచ్చింది. ఎప్పుడు నేనుండగా నా భార్య ముందుంటాం బైబిల్ ఒప్పుకోవాలి. మీరు ఏమన్నా అనుకోండి, నేను ఉండగా నా భార్య నాకు ముందు వచ్చేయటం ఒప్పుకోవాలా. ఎవరన్నా బయట వచ్చి తలుపు కొడితే నాకంటే ముందు నా భార్యకి తలుపు తీయటం దేవుడు ఒప్పుకోలే. ఎక్కడ ఒక క్రమం ఇచ్చాడు ఆయన. ప్రతి పురుషుడికి తండ్రి దేవుడు అనేటువంటి శిరస్సుగా ఉంటే, ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడు భర్త శిరస్సుగా ఉన్నాడు. ఒక క్రమం ఉంది. కాబట్టి ఎందుకు ఏంటని ప్రశ్నించేవా సంసారం నాశనం అవుతుంది. నేను ఎందుకు వెళ్ళకూడదు, నువ్వే ఎందుకు వెళ్ళాలి ముందు అని ప్రశ్నిస్తే కనుక నీ కుటుంబం ఉండదు. అలా చేయమన్నారు, చేయటమే. మోషే కానీ, అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబులు కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టు అట్లు యావత్తు చేసాను అని రాసి ఉంటుంది. యావత్తు వాళ్ళు ఎక్కడ ఏకలాగల. కానీ పైకి ఇలా కనపడుతున్నారు, కానీ ఈ రోజున తలకిందులైంది కుటుంబ వ్యవస్థ. భర్తలు భార్యలుగా మార్చేస్తారు, భార్యలు భర్తలుగా మారిపోయింది స్థితి. బయట కనపడేంతగా ఇళ్లలో కనపడతల్లా, బయట కనపడే ప్రేమలు ఇళ్లలో కనపడతల్లా, బయట కనపడే మర్యాదలన్నీ ఇళ్లలో కనపడతల్లా.
రకరకాలైనటువంటి ఒకరు తెలియకుండా ఒకరు తెలియకుండా అక్కడ ఇందులో ఉప్పు లేదు, కారం లేదు, చిచ్చి నీళ్లులాగా ఉన్నాయి సాంబార్ అని అనుమతి తింటున్నాడు. ఇంక ఎన్నిసార్లు చెప్పాను నేను ఫోన్ చూస్తా వంట చేయొద్దనే. ఆవిడందంట తలుపు దగ్గర ఉండే, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఫోన్ చూస్తా అన్నం తినొద్దని, నువ్వు సాంబార్ అనుకుని నీళ్ళు వేసేసుకున్నావు అన్నమాట. ఇద్దరు చేసే పని అదే. ఆవిడ ఫోన్ చూస్తా వంట చేస్తుంది, ఈయన ఫోన్ చూస్తా అన్నం తింటున్నాడు. ఇద్దరు పాడేయాలి. మీరేమన్నా అనుకోండి, ఇద్దరి దగ్గర ఉన్నాయి లోపాలు. సరి చేసుకోండి చక్కగా, దేవునికి మహిమకరం. నిజంగా గృహమే కదా స్వర్గసీమని మేధావులందరూ చెప్పారు. పర్లోకం ఎక్కడో లేదు, అది మీ మధ్యలోనే ఉంది. భర్త భార్య బిడ్డలు కలిసి ఉన్నదాంతో తృప్తి కలిగి జీవితాన్ని కొనసాగిస్తే నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండాలి. లేని దానికోసం ముందు నుంచి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. రేపేమో జరుగునో అది మీకు దేవునికి స్తోత్రం. మీరు నిన్నటి వారే, రేపటి వారు. మరి కానీ మనం రేపటి గురించి ఎక్కువ ఆలోచించి చచ్చిపోతాం. ఇప్పుడే చచ్చిపోతాం. వద్దు అసలు, దయచేసి అర్థం. ఈ రోజులు అసలు వద్దు. ఆ చెరువుల మీద పెట్లు కొట్టేవాళ్ళు, ఆ గంగిరెట్టేవాళ్ళు, ఆ రోడ్డు మీద చిన్న చిన్న సామాను తయారు చేస్తారా, ఇనుప ముక్క పట్టుకెళ్తే కత్తో గొడ్లు తయారు చేసేస్తారా? ఏ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా? కనీసం ఇంట్లో నెలకు సరిపడా బియ్యం ఉంటాయా? ఇల్లే లేదు కాదు అసలు. నెలకు సరిపడా బియ్యం ఉంటాయా? నాకు అనిపిస్తూ ఉంటుంది పర్లోక ప్రార్థన కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నాను, నోటితో చేతుల్లా నిరూపిస్తున్నాను. మా అనుదిన ఆహారము అంటే ఏ రోజు ఆహారం వాళ్ళు కష్టపడితే కానీ రాదు. మనం తరాలకు సరిపడా దాచుకున్నా సరే ఇంకా భయం రేపొద్దునికి. కానీ మళ్ళీ మనం ప్రార్థిస్తాం, లేచి నిలబడి పరలోకం ఉందన్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధ మా అనుదిన ఆహారం మాకు నేను ప్రసాదించు, రేపు దాచుకోవాల్సింది ఏమొద్దు అంటాను. దాచుకోకుండా దాచుకోవాలి, అది దేవుని పరిధిలో దాచుకోవాలి. దేవునికి స్తోత్రం. రైట్, దైవ సందేశం చూద్దాం. ఏది ఏ అధ్యాయం చెప్పాను మీకు? అది ఇందాక చదవలేదు కదా నేను, యోధా గురించి చదవండి సరే. సరే, ఎక్కడికి ఏంటో వెళ్ళిపోయాను, క్షమించండి. 15వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుతాం. ఎన్నో వచ్చినా? 15. ఒక్క నిమిషం ఆగండి. ఏమనుకున్నాడు మనోడు? తప్పుడు స్త్రీ అనుకున్నాడుగా. అనుకున్నప్పుడు వెళ్ళాలా? మనం యోధాన్ని ఎంత గొప్ప గొప్ప కుడతాము. యోధా గొంతుల్లో చేసి ప్రభు వచ్చారు. దావీదుని ఎంత గొప్ప గొప్ప కుడతాము. దావీదు కుమారుడు అని పిలువబడ్డారు. యేసుప్రభు ఏంటి అని ఆలోచిస్తే ఆడంత తప్పు చేసినా సరే ఆ తప్పు చేసేటప్పుడు ఎంత ఆనందంగా చేశారో దానికి 7 రెట్లు ఏడుతూ కడిగించుకున్నారు ఆయన చేత కడిగించుకున్నారు. వీళ్ళు కడుక్కోలే, నువ్వు కడిగేదాకా నేను అదనన్నాడు అంతే. ఎవ్వరూ కరెక్ట్ కాదు. చదువుకునే దగ్గర నుంచి, స్కూల్ ఏజ్ దగ్గర నుంచి, కాలేజ్ ఏజ్ దగ్గర నుంచి సచ్చే కుక్క కూడా ఇంకొక వేరే కుక్క లేచి నిలబడద్దంట. ఎందుకంటే అది ఉంది, అవ్వ ఆదాముల ద్వారా మనకు వచ్చి మన లోపల ఉంది. ఆయన కుమారుడు యొక్క ఆత్మ మనల్ని పరిశుద్ధపరిస్తే తప్ప మనం స్థిరంగా ఉండలేము. అందుకే దావీదు అక్కడ బతిమాలుకున్నాడు. నా కళ్ళు మంచి కాదు, నా బుద్ధి మంచిది కాదు, నా ఆలోచన మంచి కాదు, వాటన్నిటిని నువ్వు స్థిరపరిస్తే తప్ప స్థిరంగా నేను ఉండలేనయ్యా. మళ్ళీ ఇంకో ఆనందం ఏదో కోరుకుంటే ఈ కళ్ళు ఆనందంలో పడిపోతున్నావు. అటు పడిపోకుండా నీ రక్షణానందంలోనే స్థిరంగా ఉండే వాక్యాన్ని ప్రసాదించు. అసలు యేసుప్రభు నిజంగా యేసుప్రభుకి సంబంధించింది ఏది కూడా ఒక్కటి కూడా 100% వరస్ట్. 100% వరస్ట్. ఏది ప్రతిదీ కూడా ఆయన పుట్టుక కనీసం ఈ భూమి మీద ముష్టెత్తుకునేవాడు కూడా పశువులు పాకలో పుట్టాడు, పశువులు గొట్టంలో పుట్టాడు. ఎక్కడ కూడా ఆయన పుట్టుకే అలాగా. ఆయన పెరగటం
నజరేయుడు, నజరేతు. చెట్టు కింద నతానియేలు ఉంటే ఫిలిప్పు వెళ్ళి అంటాడు, ఒరే మనం వెతుకుతున్న మెస్సే వారు పుట్టారంటారు. ఎక్కడరా? నజరేతులో పెరుగుతున్నారంటారంటే నతానియేలు అన్నాడు, పోరా, రెడ్ లైట్ ఏరియా నుంచి నజరేయుడు వస్తాడా అంటే నజరేతు అనేటువంటి అంత వ్యభిచార సంబంధమైన ప్రాంతం అది. అటువంటి దాంట్లో నుంచి వస్తాడా యేసు ప్రభువు? వచ్చి చూడరా వస్తున్నాడో లేదో అన్నాడు. ఆయన పెరిగింది అక్కడ, అటువంటి ప్రాంతంలో పెరిగాడు ఆయన. కొన్ని ఏ కులం? బ్రాహ్మణ కులంలో పుట్టాడా? ఉన్నతమైన కులంలో పుట్టుకొచ్చాడా? వడ్రంగి, ఒక రూపురేఖలు లేని ఒక మొద్దు పట్టుకెళ్ళి ఎత్తి దానికి ఒక చక్కటి రూపాన్ని ఇవ్వగలిగేటువంటి దాంట్లో పుట్టుకొచ్చాడు. ఒక తుమ్మకర్ర మీద బంగారపు వెండిపోత పూయించడానికి వచ్చాడు ఆయన. వడ్రంగి కులంలోంచి వచ్చాడు. 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేశాడు యేసు ప్రభు. మహాబలశాలి ఆయన. ఎంత గొప్ప సూర్యుడు, వీరుడు. తండ్రిని దేవుడే ఒప్పుకున్నాడు. మీరేంట్రా ఆయన్ని చంపేది? ఒక వీరుడికి, ఒక సూర్యుడికి నేను సహాయం చేస్తున్నాను అన్నాడు ఆయన. చందకాడ పట్టుకున్నారు. అర్ధరాత్రి పూట హెచ్చమనేటువంటి తోటలో అర్ధరాత్రి పట్టుకున్నారు. పట్టుకుని లోక శుభవార్త 23:46 22:44 22:54 ఒకసారి చదవండి. లోక 22:54. దేవుని స్తోత్రం కలుగును గాక. కరెక్ట్గా దేవుడు రిఫరెన్స్ అంటే ఇచ్చాడు. ఏమన్నారు? వారు ఆయనను పట్టి ఎట్ట తీసుకెళ్లారంట. ఒడ్డులో ఏం రాసిందో తెలుసా? ఆయన నాజీర్ కదా, ఇక్కడ దాకా చుట్టూ ఉంటుంది ఆయన. ఇది పట్టుకుని ఇట్ట జుట్టు మొత్తం పట్టుకుని నేల మీద మొత్తమంతా కొట్టుకుపోయేటట్టు ఇడ్చుకెళ్ళారు. వారు ఆయన పట్టి గాడి మీద ఎత్తుకెళ్ళా, గుర్రం మీద తీసుకెళ్ళా, ఎత్తుకుని పట్టుకెళ్ళా, ఈడ్చుకుని పట్టుకెళ్ళారు. అన్న దగ్గరికి తీసుకెళ్ళారు, వాళ్ళ మామ కైపా దగ్గరికి తీసుకెళ్ళారు, అక్కడి నుంచి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళారు, ఆ తెల్లారి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. పిలాతు నా సంబంధం లేదు, గలలేవాడు కాబట్టి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన ప్రతిసారి ఈడ్చుకుంటానే తీసుకెళ్ళారు. ఇంచుమించు 7 కిలోమీటర్లు తిప్పారు ఈడ్చుకుంటూ. 100% రక్తంలో 80% రక్తం అక్కడే పోయింది యేసు ప్రభువుకి. కానీ శిలువ మీద మాట్లాడిన 7 మాటల్లో కూడా లాస్ట్ మాట ఏమంటాడంటే, మీరేం చేసినా సరే నేను దేనికి తల వంచలా, తల వంచి ఆత్మను అప్పగించిన రాసి ఉంది. లాస్ట్ మాట ఎప్పుడు తల వంచాడంటే, ఆరాధన అంటే ఇది గుర్తెట్టుకోండి. ఎప్పుడైనా సరే పరిస్థితులు అడ్డం తిరిగినప్పుడు, ఆరోగ్యం అడ్డం తిరిగినప్పుడు, ఆస్తులు అడ్డం తిరిగినప్పుడు, కుటుంబాల్లో గందరగోళాలు ఏర్పడినప్పుడు తల వంచకూడదు. పరిస్థితులకు తల వంచకూడదు. ఆయన దగ్గర తల ఉంచుకో వెళ్ళి చాలు. ఇంకా దేని దగ్గర తల ఉంచవసరం. ఆయన ఒక్క మాట 39 కొడితే అప్పుడు మాటలా కోడ పెట్టి కోడితే మరి కేజీ మాంసం రావాలి. 3 వారాలు ఉంటాయి. ఒక్క తాడికి 3 ఉంటాయి చివర. ఆ చివర గొర్రె బొయ్కులు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు ముడుసులు తింటే ఇట్ట కొడితే కేజీ మాంసం 3 రావాలి. 39 దెబ్బలు కొట్టారు. ఎక్కడ ఉంటుంది మాంసం అసలు? ఎక్కడ ఉంటుంది రక్తం అసలు? మరి ఏమైపోవాలి? మామూలుడైతే అక్కడే చచ్చిపోవాలి. 39 కోడ దగ్గరే చచ్చిపోవాలి కదండి. ఎక్కడా కూడా స్పృహ కోల్పోలేదు. ఏ స్పృహ కోల్పోవటం అంటే ఆలోచించండి. ఏం చేయటానికి వచ్చాడో అది చేయటంలో స్పృహ కోల్పోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. పరిస్థితులు ఎంత అడ్డం తిరిగినా సరే కాడి కింద పడేయకూడదు, స్పృహ కోల్పోకూడదు. ఏసే అడుగు జాడల్లో నడవాలి మనం. ఏసే ఆదర్శం. అది ఆరాధన దేవునికి. ఆయనకులాగా నడవటం, ఆయనకులాగా జీవించడం, అదే ఆరాధన దేవునికి.
ఆయన కుమారుడు అడుగుజాడల్లో నడవటమే కోరుకున్నారు. ఆయన మొదటి పత్రిక 2:21-22 వచనాల్లో ఆయనే కోరుకున్నారు. అది అనేక శ్రమలు పడి అనేక ఇబ్బందులు పడి మీకు ఒక రాజమార్గాన్ని నా కుమారుడు ద్వారా ఏర్పాటు చేసిన ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన మాదిరిగా తీసుకుని బ్రతకటమే ఆరాధన. దేవుడికి స్తోత్రం. ఇలా అందరూ యోధ అంటే స్తుతి, దాన్ని పాడు చేసింది ఇస్కరియోతు యోధ. లేకపోతే ఆ పేరుకున్న గొప్పతన భూమి మీద ఎవడన్నా యోధాన్ని పెట్టుకుంటాడా? నాకు ఇష్టమైన పేరు అది. అసలు నిజంగా 12 గోత్రాల్లో యోధా గోత్రం చాలా ఇష్టమైంది నాకు. కానీ ఆ పేరు పెట్టుకోకుండా తెచ్చాడు. ఇస్కరియోతు యోధ వల్ల ఆ పేరు పెట్టుకోకుండా చేశాడు. యోధ అంటే స్తుతి, అక్కడి నుంచి వచ్చింది. పోనీ ఆ యోధ ఏమన్నా గొప్పడా? ఇప్పుడే చదువుతున్నారు. ఆవిడ వేసి అని తెలుసు అంటే లోపల ఉంది కదా, తప్పు చేయాలనే భావన ఉండబట్టే కదా ఎదుగుతున్నాడు కదా. ఆ తర్వాత ఆవిడ జరిగింది ఏంటో మనందరం తెలుసు. అక్కడ కొన్ని గుర్తులు పెట్టాడు. ఆవిడ ఉద్దేశపూర్వకంగానే తప్పు చేస్తుంది. ఎందుకంటే ఆ కాల ధర్మం అది. ఆవిడ విషయం తప్పంటానికి లేదు, ఆ కాల ధర్మం అది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎటువంటి వారు అయినా నేను ఇటువంటి వాడిని తెలుసుకుని ఆయన కాళ్ళ మీద పడిపోతే కనుక ఆయన వంశ వృక్షంలో నువ్వు ఒక భాగం అయిపోతావు. దేవుడికి స్తోత్రం. ఆయన వంశంలో నువ్వు భాగం అయిపోతావే కా. యోధా గోత్రాన్ని వంశంగా ఎంచుకున్నాడు ఆయన. దావీదుని తండ్రిగా ఎంచుకున్నాడు ఆయన. దావీదు కుమారుడు, దావీదు వేరు చిగురు. వీళ్ళిద్దరూ చేసినంత ఇక్కడ ఉన్న మనం ఎవరం చేయమాకు దారుణంగా. వీళ్ళిద్దరూ చేసినంతగా నిజంగా చెప్తాను, ముఖ్యంగా దావీదు చేసినంత ఏ మగడు చేయడు నాకు తెలిసి. వేరొకటి భార్య కుయుక్తుల కుతంత్రాల్లో యుద్ధంలో ముందు నుంచో పెట్టాడు ఊరియాని. కావాలని చంపించాడు, మందు తాగిచ్చాడు, ఇంటికి వెళ్ళనివ్వకుండా చేశాడు. వీడి వల్ల వచ్చిన తప్ప తన భర్త వల్లే వచ్చిందని చెప్పడానికి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎన్ని కుయుక్తులు చూడండి చరిత్ర. అందుకే అవన్నీ ఒక్కసారి దేవుడు ఆత్మ లోపల వెలిగిన తర్వాత అమ్మ బాబోయ్ అనిపించి ఎట్టా ఏడ్చేటంటే పరుపు తేలిపోయేటట్టు నిద్ర అడతలా. ఇదే గొప్ప గుణం అండి, ఇదే గొప్ప గుణం. నేను తప్పు చేసినని తెలుసుకుని ఏడవకపోవటం పెద్ద తప్పు. నేను పాపిని తెలుసుకుని ఏడవకపోవటం, పశ్చాత్తాపం కోసం ఆరాట పడకపోవటం, అది ఒక ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ప్రార్థన అంటే మాటలు మాట కాదు. దేవునికి అందంగా కనపడాలంటే కన్నీటితో మొహం కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మనం అందంగా కనపడాలంటే ప్రార్థనలో కాచిన కన్నీటితోటి మొహం కడుక్కుంటే దేవునికి అందంగా కనపడాలి. ఇంకా ఏటితో కడుక్కున్నా దేవునికి అందంగా కనపడాలి. అంటే ప్రార్థన ధూప వేదికలో ధూపం ఎట్టయితే ఎగిసి ఎక్కడికి వెళ్ళాలి? ఎటుబడితే వెళ్ళకూడదు. తెర అవతల కూర్చున్న కరుణాపీఠం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ధూపాన్ని ఆగ్రానించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి. అప్పుడు వెంటనే ఆయన కృప తాళం తీసి కృపను కిందకు పంపించాలి. ఇది వెళితే అది వస్తుంది అంతే. ఇదే గొప్ప సూత్రం. ఇది వెళ్తే అది వస్తుంది అంతే. కన్నీటి ప్రార్థన, కన్నీటి మూలుగెళ్ళాలి. మాటలు మాత్రం కాదండి. దయచేసి చెప్తున్నాను. తెలుగు బాగా వచ్చు, ఇంగ్లీష్ బాగా వచ్చు, బాగా చదువుకున్న చక్కని నలుగురులే నెంబర్ 1గా ప్రార్థించేంత కోడతాడు ఆయన. మాటల ప్రార్థన కంటే కూడా మూలుగులు ప్రార్థనకు ఆయన ఎక్కువ సమాధానం ఇస్తాడు. మూలుగులు ప్రార్థన నీకు పనిచేద్ది. రోజు చేసే ప్రార్థన వేరు, అది వేరే. షిప్ మునిగిపోయిందే, ఇదే అంటే టైటానిక్. అందులో దైవజనుడు ఉన్నాడు. అందులో మొత్తం ఇంత దారుణంగా మునిగిపోతుంది. వాళ్ళందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు మామూలుగా. అప్పుడు ఇంక మొలకల అందరూ భోజనం చేసేటప్పుడు తెగ ప్రార్థనలు చేస్తున్నారు. నిజంగా కొంతమంది చూడండి, పాస్టర్తో సహా నా గురించి చెప్తున్నాను, పాస్టర్ గురించి చెప్తున్నాను. మీరు పాడవాలి, నిజం చెప్తున్నాను. పాడు చేసింది వీళ్ళే దేవుని పూర్తిగా మార్చేశారు. దేవుని చట్టాన్ని, దేవుని ధర్మాన్ని వీళ్ళు మార్చారు. అలా కొంతమంది చూడండి, భోజనాలు పెట్టినప్పుడు ఆడింటికంటే అసలు ప్రార్థన కూడా చేయలేదు. భోజనాలు కూర్చున్నప్పుడు మీరు అందరూ చూసేటప్పుడు చాలా పద్ధతిగా ప్రార్థన చేసుకు తింటాడు.
ఒళ్ళు మండిపోతున్నా. ప్రార్థన నిన్ను ఇప్పించడానికా? ఏంటి మీకోసం మిమ్మల్ని నటించడం కోసం నేను ఇక్కడ మోకాళ్ళు చేయాలా? నాకు ఇంకా టైం లేదా? మోకాళ్ళు చేసే టైం నాకు లేదా? ఇంటి దగ్గర ఎక్కడ? ఇక్కడ మిమ్మల్ని మెప్పించడం కోసం పాస్టర్ గారు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ఆ మెప్పించడం కోసం మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నాకు గుర్తాడు అవుతుంది. నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఇక్కడ చేయమాక గంటల తరబడి ఒక్కటే గుర్తు. ఇక్కడ గంటల తరబడి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇంటికాడ 5 నిమిషాలు కూడా చేయను. జనాల పబ్లిసిటీ కోసం చేసేవాడు ప్రార్థన ఇంత బారు ఉంటుంది. 6 ఒకసారి స్పీడ్గా చదువుతాను. మొత్తం 6 త్వరగా. నేను అంటున్నా, దేవుని తత్వం ఉన్నట్లు అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు? ఇంత బాగా అన్ని జన్ల వల్లే. ఇప్పుడు కూడా ఈ ధూపవేదిక తయారు చేస్తారు కదా, ధూపం దేంట్లో వేయాలి? ధూపపీఠంలో వేయాలి కదా, ధూప పొడి తయారు చేయాలి, ధూప ద్రవ్యాలు తెలుసు కదా. 4 చెప్పుకున్నాం మనం. గుర్తున్నాయి మీకు అవి? మొట్టమొదటి అంటే గుర్తులే మర్చిపోయినట్టు. మొట్టమొదటి ధూప వేదికలు వేసే ధూప ద్రవ్యాలు. మొట్టమొదటి జటామాంస, రెండోది గోపీ చందనం, మూడోది గంధపు చెక్క, 4వది స్వచ్ఛమైన సాంబ్రాణి. ఎన్ని? 4. మొట్టమొదటి ఏంటి? జటామాంసి అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడన్నా అన్నారా? జటామాంసి అంటే మన భాషలో చెప్పాలంటే ఒక చెట్టు ద్రవం. ఏ చెట్టునైనా కొడితే దాని నుంచి ఖచ్చితంగా ఒకటి వస్తుంది. పాలన్నా వస్తాయి, నీళ్ళ లాంటిదన్నా వస్తుంది. అడవుల్లో పోయేవాడు దొరికేటువంటి ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు దీన్ని, జటామాంస అంటే ఏంటో. కానీ బైబిల్ చరిత్రకారులు ఈ దేశంలో ఆ యెరూషలేములో ఆ కొండ ప్రాంతాల్లో దొరికే ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి, ఇప్పుడంటే చాలా రకాల గమ్ములు వచ్చేసినాయి. కానీ మేము చదువుకునే టైంలో యాప్ సెట్ దగ్గరికి వెళ్తే నీలం కలర్లో చక్కగా గమ్ము వచ్చేది, జిగురు. దాన్ని తెచ్చి కొబ్బరి చెప్పులు వేసి నీళ్ళు వేసి ఉంచేవాడు. రేపొద్దునికి పుస్తకాలు చేరిపోతే దాన్ని అంటించుకునేవాడు. ఈ జటామాంస అనేటువంటి ఒక చెట్టు నుంచి బెరడు నుంచి వచ్చేటువంటి చిక్కటి ద్రవ పదార్థం. అది ఒక్కసారి అంటుకుందంటే ఈ ప్రపంచంలో ఎవరు విడదీయలేరంటే, అంత గట్టిగా అంటుకుంటుందంట. అంటే చేసే ప్రార్థనలో మొట్టమొదటిది ఏంటి అంటే జటామాంసి. నువ్వు చేసే ప్రార్థన ఎట్లా ఉండాలంటే, మళ్ళీ ఏది కూడా ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో, ఎవరిని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఎవరిని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నావో, ఆయన్ని నిన్ను ఏది లాగలేనంతగా హత్తుకునేటట్టు చేసేది ప్రార్థన. అందుకే ప్రార్థనలో మొట్టమొదటి జటామాంసిని వాడారు. ఒక గమ్ము అంటుకుపోతే మళ్ళీ ఎట్ట పీక్నెస్ అని రాదు. ఇప్పుడు ఫెవిస్టిక్ ఫెవికాల్ ఉన్నాయి అవంటే, కానీ వాటన్నిటిని మించింది అది. అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లా ఉండాలంటే, ఏ పరిస్థితి కూడా మళ్ళీ నువ్వు పడిపోయేటట్టు, దేవుడి నుంచి పడిపోయేటట్టు ఉండకూడదే కాదు, దేవుడితో హత్తుకుపోవాలి. అందుకే జటామాంసిని వాడారు. రెండోది ఏంటిది? గోపీచందనం. గోపీచందనం అంటే సముద్రపు నత్త గుళ్ళలో, మామూలు నత్త కాదు, ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయో సముద్రంలో. సముద్రపు నత్తను తెచ్చి దాన్ని పగలు కొట్టేసి, దానిలో ఎలా అయితే కోడిలో వాటిలో చేదు ఎలా ఉంటుందో ఒక చిన్న ఆ పదార్థం ఉంటుంది అన్న నత్తగుల్లలో. నత్తగుల్లలోంచి ఆ పదార్థం బయటికి రావాలంటే నత్త చచ్చిపోవాలి. ప్రార్థన చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ యహపరంగా, ఈ భౌతిక పరంగా, ఈ ప్రాపంచిక పరంగా సచ్చి ప్రార్థన చేస్తే తప్ప ఆ ప్రార్థన ఆయన ఆస్వాదించడు. నత్త సత్తే తప్ప గోపీచందనం నత్తలోంచి రాదు. ప్రార్థన చేసేవాడు ఈ యహపరమైనటువంటి సుఖాల విషయంలో సత్తే తప్ప, సచ్చి ప్రార్థన చేస్తే తప్ప ఆ ప్రార్థన ధూపంలాగా అక్కడికి వెళ్ళదు. ఊరికి ఈ పదం పెట్టల బైబిల్లో. తర్వాత ఏంటిది? గంధపు చెక్క. గంధపు చెక్క అంటే మనం అనుకున్నటువంటి గంధపు పుష్ప సినిమాలో గంధాలు కాదు, ఆ గంధపు చెక్కలు కాదు. అది అసలు గంధపు చెక్క కూడా కానే కాదు. అది బెంజ్ అంటారు, అదే దాన్ని ఏమంటారు, ధర్మపుర షీట్స్కి ఆ కలర్ వేసి రాడ్లాగా తయారు చేశారు చెక్కల్లాగా. దాన్ని మామూలుగా ఊరికే సూది తిట్ట గుచ్చెట్టేసి ఆ రాడ్లు
ఎందుకంటే పైన కలర్ అది, కానీ మనకి గంధపు చెట్లు లాగానే కనబడిపోతాయి. కానీ అది కాదు. ఇక్కడ బైబిల్లో వాడిన గంధపు చెక్క ఏంటి అంటే ఇది ద్రవ పదార్థపు గంధపు చెక్క. ఈ ద్రవ పదార్థం కూడా పోయి వాళ్ళకి అడవుల్లో పోయి వాళ్ళకి ఎట్లా దొరుకుతుందంటే వాన కురిసిన తర్వాత వెలిసిపోయిన తర్వాత చెట్లు ఆకుల నుంచి నీళ్లు రాలుతాయా, ఆ మధ్యలోంచి నీళ్లు ఎలా రాలితే బొట్లు బొట్లుగా రాలుతాయా, అలాగా ఈ చెట్టు నుంచి ఈ గంధం బొట్లు బొట్లుగా అప్పుడు బొట్టు అప్పుడు బొట్టు అప్పుడు బొట్టు అంటే చాలా అరుదుగా, అంటే ఒక చిన్న ఉగ్గిన్నెడు దొరకాలంటే ఇంకా ఇంచుమించుగా ఒక 2-3 రోజులు పడతాయి. అంటే ఈ గంధపు చెక్కని బైబిల్ దేనికి పోల్చాడంటే ప్రార్థనలో భాగాలు ఇవన్నీ దీంతో పోల్చాడు. కళ్ళ నుండి ఒక కన్నీటి బొట్టు పడకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన అంగీకరించడం. ఇది గంధపు చెక్కలో ఉన్న పరమార్థం. జటామాంసలో ఉన్న పరమార్థం ఏంటంటే దేవుని హత్తుకుంటాం. గోపీచంద్రంలో ఉన్న పరమార్థం ఏంటంటే భౌతిక విషయంలో చచ్చిపోవటం, ఆత్మలో ప్రార్థన. మూడోది ఈ గంధపు చెక్క ప్రార్థన ఏంటంటే కన్నీటిది. ఇక నాలుగోది ఏంటంటే స్వచ్ఛమైన సాంబ్రాణి. స్వచ్ఛమైన సాంబ్రాణి దేనికి గుర్తుకుందంటే విశ్వాసానికి గుర్తుగా ఉంది బైబిల్లో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట మనం పాడతాం, బాగుండేదంటే పాడతాం, కానీ ఉండమంటున్నాడు. పాడద్దు ఉండమంటున్నాడు. విశ్వాసం విషయంలో హెబ్రీ 11 కదా మాట ఉంటుందిగా. హెబ్రీ 11 ఎవరైనా దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడిగితే ప్రతిఫలించేవాడై ఉన్నాడని విశ్వసించిన వాడే దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. సో ప్రార్థనలో ఈ 4 ఇప్పుడు ఆ పాత నిబంధన కాలంలో 6వ వస్తువు ధూపవేదిక. ధూపవేదిక దేనికి గుర్తుగా ఉందంటే 141వ కీర్తన 2వ చరణం ప్రకారం దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థన గుర్తుగా ఉందని రాశారు. ఆ ధూపము, ఆ ధూపవేదిక దావీదు గారు మహాభక్తుడు 141:2 అది ఉంటుంది కదా, నా ప్రార్థన నీ సన్నిధికి ధూపము వలె. కాబట్టి ఆ ధూపవేదిక దేనికి గుర్తుగా ఉందంటే ప్రార్థనకి గుర్తుగా ఉంది. ఆ ధూప వేదికలోంచి వచ్చేటువంటి ఆ ధూపం ఎలా ఉందంటే ప్రార్థనకి గుర్తుగా రాయబడి ఉన్నది. మరి ఈ 4 ఈ జటామాంసి, ఈ గోపీచందనము, ఈ గంధపు చెక్క, ఇంకోటి ఏంటిది? మరి దీనికి కూడా కొత్త నిబంధనలో ఏదో పరమార్థం ఉండాలిగా. దాన్ని పౌలు గారు రాశారు. ఆ 4 యొక్క పరమార్థం ఇక్కడ 4 చెప్పాడు ఆయన. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ చరణం నుంచి 2వ వచనం నుంచి ఒకసారి. అమ్మా ఒక్క నిమిషం. మొట్టమొదటిది ఏంటంట? ఎవరి కొరకు అనేది కాదు, ఏం చేయమంటున్నాడో చెప్తున్నాను, చెప్పండి. రాజుల కొరకు, ఎవరి కొరకు అనేది కాదు. నాకు విజ్ఞాపనలు మొట్టమొదటిది ఏంటి అంటే అక్కడ అక్కడ జటామాంసి, ఇక్కడ విజ్ఞాపన. ప్రార్థనలో కూడా ఏది పడితే ఒకటే గుర్తుపెట్టుకోండి. వాక్యం మీరు చదివేనో లేదు. ఈ 37వ అధ్యాయము నిర్గమకాండము దీని గురించి వివరంగా 30వ అధ్యాయము 37వ అధ్యాయం 30వ అధ్యాయంలో ఎలా చేయాలో ధూపవేదిక వివరాలు ఉంటాయి. 37వ అధ్యాయంలో చేసేసి ఉంటాయి. ఈ 4 తీసుకోమన్నాడు. ఏ 4టిని? గోపీచందనము, జటామాంసి. ఈ 4టిని ఎట్లా తీసుకోమన్నాడంటే సమభాగంగా రాసింది బైబిల్లో. అంటే ప్రార్థన అంటే నీకు నచ్చిన నచ్చకపోయిన ఊరిని కాసేపు నోటుకొచ్చి మాట్లాడేసిన హల్లెలూయా ఆమేన్ అనేసి మంచమెక్కేయటం కాదు. దాని కొలత ఉంది. సమభాగాలుగా చేయమంటున్నాడు. ఏ తక్కువైనా ఒప్పుకోడు ఆయన. ఒకసారి చదువుతారు. కొన్ని నేను అనకటం మీరు నా ఇంకా బాగా చదువుతున్నారు. ఎలా కొంచెం ఒకసారి. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. వెరీ గుడ్. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చౌచౌక్యముగా ఉండవలెను. 4 భాగాలుగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు. ఎంతట? 2 మూరలు. 2 మూరలు అంటే లెక్క దేనికి వచ్చిందో చెప్పమంటారా? ఒక మనిషి 4 అడుగులు 5 అడుగులు ఉన్నాడు అనుకోండి, మోకాళ్ళు అయితే 2 మూరలు. అంటే ధూపవేదిక దేనికి గుర్తుందంటే ఆడు ఎంత గొప్పడైనా మోకాళ్ళు వేసినోడు ఎత్తుకు సమానంగా ఉంది.
అంటే మోకాళ్ళు ఎత్తేనే తప్ప ప్రార్థన కాదు. దాని పరమార్థం కూడా మరి బలిపీఠం అయితే చాలా ఎత్తు ఉంటుంది ఎదరది, కానీ ఇది ఇంత ఎత్తే ఉండాలి. చదవండి. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు దానితో ఏకాండమై ఉండవాలి. దాని పైభాగములకు దాని 4 ప్రక్కలకు అదంతా కాకుండా దాని కింద ఒకసారి చూడండి, అందులో వేసే ధూపద్రవ్యాల గురించి కూడా రాశారు క్లియర్గా. మరియు అది ఎక్కడ ఉందో బ్రదర్ చెప్పరు ఒకసారి. 34వ అధ్యాయం ఒక్కసారి చూడండి. నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అని ఈ పరిమళ ద్రవ్యములు స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగాలుగా తీసుకొని. అర్థమైంది మీకు ఎట్లా తీసుకోవాలి? ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. అంటే ప్రార్థనలో 4 ఉండాలి ఖచ్చితంగా. మొట్టమొదటిదే విజ్ఞాపన ఉండాలి. చదువు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఏది 1 తిమోతి 2వ అధ్యాయంలోనికి 2వ వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు అన్నిటికంటే నేను ఇది ఎందుకు చదివించానంటే సమభాగాలుగా ఉండాలి. 4 ఒకటి తక్కువకి వస్తుంది, ఒకటి ఎక్కువకి వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ కాబట్టి తక్కువ తెస్తాం, రేట్ తక్కువ కాబట్టి ఎక్కువ తెస్తాం వద్దు అంటున్నాడు ఆయన. 4 సమభాగాలుగా తీసుకోవాలి. ఇంత ఈ 4 ఏంటి? ప్రార్థనలో ఉండవలసినవి. అందుకే నేను చెప్తున్నా, కొలత లేని భక్తి ప్రమాదం, కొలత లేని విశ్వాసం ప్రమాదం. నీ కొలతలు కాదు, దేవుని కొలతలు. దేవునికి స్తోత్రం. నీ కొలతలు కాదు, అందుకే రూల్స్ అవే. ఇప్పుడు చదవండి ఒకసారి. మొత్తం ఎన్ని? ఏంటి? మొట్టమొదటి ఏంటి? మొట్టమొదటి ఏంటి? విజ్ఞాపన. తర్వాత 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 దేవునికి స్తోత్రం చెల్లించాలి. అంటే అక్కడ ఉన్న జటామాంసి ఇక్కడ విజ్ఞాపన గుర్తు, అక్కడ ఉన్న గోపీచంద్రం ఇక్కడ ప్రార్థనకు గుర్తు, అక్కడ ఉన్నటువంటి గంధపు చెక్క ఇక్కడ యాచన. చెప్పండి, యాచన అంటే అంతే. పొద్దున్నే మీరు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఏడవలో. ఇప్పుడు కూడా పొద్దున్న అమ్మగారు లేగలేకపోయింది, చలికాలం కదా. ఆ లేగలేక నువ్వు దింపెళ్ళు లేకపోతే నేను మాకిచ్చేతను స్కూల్ అంది. నోటి మాటలే కాదు, మనం పాడు చేస్తే దీన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ నోట్ అంతా వచ్చేది కాదు ఎప్పటికీ కరెక్ట్. లోపల ఉన్నటువంటి ఆ పడే బాధను అర్థం చేసుకోవాలి, శ్రమను అర్థం చేసుకోవాలి. నువ్వు దింపేది నేను దింపలేదు, సరిలేట్ మార్చారు. అప్పుడు అటు ఏదో జరిగింది, మొత్తం ఇటే వెళ్ళిపోయాను. విలియం షేక్స్పియర్ అని మంచి రైటర్, క్రిస్టియన్, ఇంగ్లాండ్. దేవుడి వాక్యం అనేటువంటిది, సేవకుడు అనేటువంటి వాడు బయట అనకుండా మనందరం రమ్మని చెప్పామా? మనందరం రమ్మని చెప్పామా? ఇప్పుడు ఆగిపోమని కాదు కదా. దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్నటువంటిది దానంతటా అదే రావాలి. నిజంగా చెప్తున్నాను, దానంతటా అదే రావాలి, దానంతటా అదే అవ్వాలి. అది నేర్చుకుని పుస్తకాలు ప్రిపేర్ అయ్యి రాసుకునొచ్చు చెప్పేది వాక్యం కానీ దట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్, జెంటిల్ రెయిన్. మెసేజ్ అనేటువంటిది, వాక్యం అనేటువంటిది, వాక్య బోధ అనేటువంటిది దానంతటా అది వర్షం ఆకాశం చెట్ట కురుస్తుందో పరలోకం నుంచి కురవాలి. అప్పుడు నా ద్వారా మీకు ఉపయోగం ఉంటుంది, నాకు ఉపయోగం ఉంటుంది. ఈ మధ్యలో ఈ గందరగోళాలు ఏమున్నా సరే నా బతికేంటో కానీ మొత్తం గడ్డ అయిపోతుంది. అసలు నిజంగా ఏమీ తెలియదు అసలు. మొత్తం అసలు ఒక్కసారి ఆపేసి వెళ్ళిపోదాం అన్న అలా ఉంటుంది. అది కోరుకుంటుంది నాకు ప్రశాంతంగా చాలా చాలా పరలోకంగా అనుభవిస్తూ ఆ తండ్రి ఆ సింహాసనంలో కూర్చుని ఉండటాన్ని చూసుకుంటూ మాట్లాడాలి. లేదా ఆ సిలువుదారులో కింద కలిసిపోవచ్చు, ఆయన అక్కడ నన్నుకు వేలాడుతూ ఉంటే ఆ కింద నేను ఆ కల్వరి కొండ కింద నిల్చుని నేను మాట్లాడుతున్నప్పుడు ఆ రక్తపోటు నా మీద పడుతున్నప్పుడు ఆయన నా కొరకు నలిగిపోతున్న విధానాన్ని చూస్తూ నా ఆత్మ నలపబడి మాట్లాడాలి. అది బాగా
ఎప్పుడైనా సరే దయచేసి దానికి మనం అందరం కూడా సహకరించాలి. అలాగే ఉంది విజ్ఞాపన అంటే. అదే పొద్దున్న గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్నే పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు మీరు ఆఫీసులకి మన పనులకు మనం వెళ్ళిపోయేటప్పుడు మీరు చేసే యుద్ధాలు పొద్దున్న అందరిలో ఒక యుద్ధమే జరుగుతుంది. నిజంగా భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి పొద్దున్న పూట. ఒక 8-9 అయితే కానీ ప్రశాంతం రాదు. ఎందుకంటే వాళ్ళు అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయిన తర్వాత కానీ నీకు నెమ్మది రాదు. ఎందుకు ఈ ప్రస్తావన ఈలోపు ఆడొస్తాడు ఎవడు, అమ్మా భిక్షాందేహి, అమ్మాకు ధర్మం చేయమ్మా. అస్సలే నువ్వు ప్రాణం మీద ఎదుగుతూ ఉన్నావు. ఈ లోపల ఈడు వస్తాడు పొయ్యిలు పడ్డట్టు. అడగగా వెళ్ళిపోయి అమ్మో బాబు భిక్షుడు వచ్చేసాడని పిల్లలు ఆపేసేసి ఆయన ఆపేసేసి వంట పోయి ఎక్కడ ఆపేసి గబో పరిగెత్తుకుని వెళ్ళిపోయి తీసుకెళ్ళి వేసేస్తావా. ఆడు అడిగి 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 వేసేదాకే అరిసేటట్లున్నాడు. వీడు ఏదే కానీ ఎర్రడు అనుకున్న తర్వాతే కదా నువ్వు వేసేది. ఆడైనా ఆడ అరుపులో మార్పు రాదు. నువ్వు ఎట్ట ఉంటున్నా ఆడికి ఎందుకు? ఆడు అడుగుతానే ఉంటాడు, అట్టాగా అంటానే ఉంటాడు, నువ్వు ఎట్టగా అనుకుంటానే ఉంటావు. ఆఖరికి ఏం చెప్తావు? అమ్మ ఆడు వెళ్ళేదట్లేడు, ఉండే మళ్ళీ వచ్చేస్తాను చాడా అని ఏదో ఒకటి తీసుకెళ్ళి. ఎందుకు చెప్పానంటే యాచన అది ఇచ్చేవారు వదలకూడదు. నా చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా టైం లేదు కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర ఇది వాడుక బైబిల్ ఉంది. ఈ వాడుక బైబిల్లో నిజంగా 33వ అధ్యాయం చదువుతుంటే నిర్గమకాండం ప్రార్థనలో పొట్ట ఎంత గొప్పదో, ఎట్ట ప్రార్థన చెయ్యాలో. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి భర్త చచ్చిపోయాడు. తన బిడ్డకి ఏదో సమస్య వచ్చింది, తనకే సమస్య వచ్చింది. నేను భర్త ఉంటేనే ఒక ఆడబిడ్డ రోడ్డు మీద తిరగాలంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయి భూమి మీద, చాలా దారుణమైన కుక్కలు ఉన్నాయి భూమి మీద. మరి భర్త లేకపోతే ప్రతి ఒక్క మగవాడు మనసు కుక్కే. అది దేవుని ఆత్మ చేత నింపబడకపోతే నా ఏమన్నా అనుకోండి, ఒక మగవాడికి నేను ఇది పట్టుకొని చెప్తున్నాను. ఈ ఆత్మ నాలో లేకపోతే ఇది కుక్కే. వీడి ప్రమేయం ఉండదు అసలు. వీడి కళ్ళు వీడి మనసు అంతా నీచమైంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు యోధాలే. వాళ్ళే అట్ట అయినప్పుడు ఈడు కొతికెంత ఓపెన్గా చెప్తాను, ప్రతి మగాడి కుక్కే వేసే ఆత్మ లేకపోతే. అటువంటి ఒక అమ్మాయి ఏం చేస్తే పంచాయతీ పెడతా, నన్ను ఇట్లా టార్చర్ చేతనాడు ఈడు అని పంచాయతీ పెట్టగలుగుతా, పోయి తనపరువేగా. అటు చెప్పుకుంటే భర్త కూడా లేడు కదా, బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు ఎవరికి చెప్పాలి? ఆ ఊరు పెద్ద ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఒక్కడేలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడయ్యా. ఆడు కూడా మా కూడా నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటారు. లోకశువార్త 18 వచ్చి ఓకే చేయండి. లోకశువార్త 18లోనైనా మొదటి నుంచి ఒకసారి చదవండి. జాగ్రత్తగా వెళ్ళండి దయచేసి. నేను చెప్పింది అక్కడ ఉందో లేదో. ఒక స్త్రీని తప్పుగా చూసేవాడు ఎవడంటే, మరలా చదవము ఫస్ట్ నుంచి. వాడెవడు? అది ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడు, దాని కింద చదవడు. ఎవరికే? దేవుడికి భయపడేవాడు పాపానికి కూడా భయపడతాడు. ఒక స్త్రీని తప్పుగా చూడకూడదు అనేది వెంటనే లోపల వచ్చేది. ఇదే నోటితో ధర్మశాస్త్రం పలికాడు, పొరుగు అని భార్య వెంటనే లోపలికి వచ్చేది, చచ్చిపోతావు అని వచ్చేస్తుంది. ఈడంట ఈ పెద్ద మనిషి అంట దేవుడికి భయపడేవాడు కాదంట. మనుషులు ఆడెంతలే ఆడేం చేస్తాడులే అంటే కోర్టులు జడ్జీలు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే వీడు ధనవంతుడు, డబ్బు ఉంది వీడి దగ్గర. దేవుడికి భయపడతలేదు, మనుషుల్ని లక్ష్య పెడతలేదు. మళ్ళీ ఆడు పెద్ద. ఎప్పుడో చెప్పాడు చింతామణి, దయచేసి పరమాత్మని గ్రహించండి. తప్పుడు భావంతో చింతామణి డ్రామా చూడకూడదు. ప్రతి దాంట్లోనూ దేవుని నీతిని వెతికే నేను. దేవునికి స్తోత్రం కలుగును. చింతామణి చివరి సారాంశం ఏ పద్యం పడింది ఆవిడ? ఆడందరికీ ఏం చెప్పిందిరా? ఏమరా మొత్తం తిత్తి కదరా, ఈ తిత్తి కోసం ఇంతమంది ఆరాటపడ్డారేంట్రా? ఒక్కసారి ఆ పద్యం చదివి చూడు. జీవితం మీద విరక్తి రాకపోతే, దేవుడి మీద రక్తి రాకపోతే నన్ను అడగడం.
తెలియక మనం అక్కడ సుబ్బిశెట్టి శివరాత్రి మాట అంటాడు, ఇడిసేసినోడు ఈదికి పెద్దగా ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళమాకండి. ఊళ్ళో పెద్దలంట ఎంత బాగా చెడిపోతే ఒకడు ఒక 5-6 చంపేసి జైలు నుంచి వాడు వస్తున్నాడంటే నెక్స్ట్ ఇయర్ ఆడే ఎమ్మెల్యే ఊళ్ళో ఆడే ఎమ్మెల్యే రేపొద్దున ఊళ్ళో ఆడ తప్పుడు సంబంధాలతో ఎవడన్నా అడ్డమొస్తే చంపేస్తాడు అనుకుంటే ఆడే పెద్ద ఊళ్ళో ఆడికి భయపడితే ప్రతి ఆడి దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చుకుంటారు. ఆ డ్రామాలో పరమాత్మ వాడు అప్పుడే చెప్పేశాడు, శాంతం సిగ్గు బిడియాన్ని వదిలేసిందేమో ఈదికి పెద్దగా ఉంటుందంట, దేవుడికి భయపడిపోకుండా జనం లక్ష్య పెట్టకుండా ఉన్నవాడే ఊరికి పెద్దగా ఉంటాడంట. అప్పుడే చెప్పాడు ఆయన. కాబట్టి దానిలో ఉన్న మనం చూసేదాన్ని కాదు, దానిలో ఉన్నటువంటి పదార్థాన్ని లోపల ఉన్న సారాన్ని గ్రహించాలి. సారాన్ని గ్రహించాలంటే ఈ తల్లి ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్తేనేమో పేనం మించి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఆడైపోయింది కూడా పెద్ద దేవుడికి భయపడాడంట, మనుషులేమో లక్ష్య పెట్టడంట. ఏమైందో చదవండి ఒకసారి. చెప్పుకుంటా కీలేదు నా ప్రతివాది అంటుంది, నా నేర్పించేవాడు వాది ప్రతివాది, నన్ను బాధ పెట్టేవాడు, నా వెంటపడి నన్ను వేడిపెత్తున్నాడు, ఆడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని వీడి దగ్గరికి వచ్చింది. ఎంతకాలం ఈడు అది పనిగా వీడి గురించి ముందే చెప్పేశాడు కదా దేవుడు. ఏది నక్క నుంచి లేకపోతే వేరే జంతువు నుంచి తప్పించుకుని పున్నోట్లో పడ్డట్టు అయింది. ఏం పాసం పట్టించుకోలేడు. ఈ మాట అర్థం చేసుకోండి, ఈ మాట అర్థం చేసుకోండి. ఆడు మంచోడు కాదు, మాటికి వస్తుంది గోజాడుతుంది, మాటికి వస్తుంది గోజాడుతుంది. ఆడు మంచోడు కాదు. కానీ ఏం జరిగిందో తెలుసా? చదవమ్మా. ఆడు మనసును మార్చేసింది. ఆడు మంచోడు కాదు అసలు. మరి మన దేవుడు ఈజ్ నథింగ్ బట్ గుడ్, గాడ్ ఈజ్ నథింగ్ బట్ గుడ్. దేవుడు మంచికి దేవునికి పెద్ద తేడా ఒక ఓ మాత్రమే. గాడ్ గుడ్, మంచితనం అంతా మంచికి మూలమైన వాడు దేవుడు. మంచోడు కానోడు మనసే మార్చేసింది. మాటికి వెళ్ళి ప్రార్థన బతిమాలుకుంటే మంచివాడు కాని మనసే మార్చేసింది. మాటికి వెళ్ళి బతిమాలుకుంటే మంచోడు మనసు మారదా? ఒక్కసారి ప్రార్థన. విజ్ఞాపన యాచన అంటే అర్థం అది. అంటే అర్థం ఏంటంటే బతిమాలుకుంటే తప్ప పని అవ్వదు, యాచిస్తే తప్ప పని అవ్వదు. తను శరీరధారి అయి ఉన్న దినములలో తనను మరణము నుంచి తప్పించగలవానికి విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను, స్తుతులను చెల్లించుట వల్ల ఆయన తప్పించబడ్డాడు. హెబ్రీ పత్రిక 5:7. ఒక మనిషి నరకం నుంచి తప్పించబడి, సైతాన్ నుంచి, లోకం నుంచి తప్పించబడి పరలోకానికి ప్రవేశించబడాలంటే మొదట చేయాల్సింది ఏంటంటే యాచన చేయాలి. మంచివాడి కాని మనసే మార్చింది ఆవిడ. పదే వెళ్ళింది, గోజాడింది, విజ్ఞాపన చేసింది, యాచించింది. వాడు లోపల ఆడు మారిపోవాల్సి వచ్చింది. మంచివాడు ఆడు దేవుడికి భయపడడం, మనుషులకు లక్ష్య పెట్టడం. కానీ ఈయనకి లక్ష్య పెట్టాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఇది ప్రార్థన, ఇది ప్రార్థన అండి. ప్రార్థనలో పట్టుదలంటే నేను నన్ను మెప్పించడానికి, మిమ్మల్ని మెప్పించడానికి నేను వచ్చి కాసేపు పెట్ట చేసుకుంటామా? నేను ఇట్లా నిలబడి చేసేటప్పుడు కూడా అనుకుంటా, దేవా వేషధారం లేకపోకుండా నాకు సహాయం చేయి. నా ఇంటిగా నేర్పించు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేర్పించు. అది ప్రార్థన అండి. చెయ్యొద్దని అంట్లా బహిరంగంగా, కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే పొద్దున్నే చేసే ప్రార్థన తాళం తీతది. ఎందుకంటే ఆయన నిన్ను దోతలకు తాళం తీసి నిన్ను పంపిస్తుంది, నిన్ను కాపాడటానికి దోతలకు పడతాయి. రాత్రి చేసే ప్రార్థన
మళ్ళీ తాళం వేస్తుంది నీ మీద కేకీడు రాకుండా. పొద్దున్నే చేసిన పరలోకపు తాళములు తెరిచి దేవదూతల్ని రోజంతా జరిగే పనుల్లో నేను కాపాడుతానికి ఉపయోగపడుతుంది. పడుకునేటప్పుడు చేస్తావు ప్రార్థన, మళ్ళీ తాళం వేస్తే నా బిడ్డ చోరుకి వెళ్ళమా, ఏది రాదే కాదు. గడి పెట్టేది సాయంత్రం పూట ప్రార్థన, తలుపు తీసేది పొద్దున పూట ప్రార్థన. ప్రతి నిత్యము ప్రార్థన 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 ప్రార్థన. పాపం చేయనవద్దు, పాపం ప్రార్థన చేయనవద్దు, రెండు కరెక్టే. ప్రార్థన చేయట్లేదు అంటే ఖచ్చితంగా నో డౌట్ ఉంది, గుండెల నుండి పాపం ఉందని అర్థం. ఎక్కడ పడితే అక్కడ మనస్ఫూర్తిగా లోపల స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి అనుకుంటున్నావు అంటే నీ గుండెల నిండా ఆయన ప్రేమ ఉన్నట్టే. పాపం ఉన్న చోట ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉన్న చోట పాపం కూడా ఉండదు. ఇప్పుడు ఒక్క బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. రేపు పుష్కరాలు వస్తున్నాయి మనకి, పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతుంది. వెళ్ళి దానిలో ములుగుతాం కదా. ములిగినప్పుడు మనం ఏం చేయాలి? ఎన్ని నీళ్ళు వెళ్తాయి, ఎన్ని బిందులు వెళ్తాయి, ఎన్ని క్యూసెక్కలు నీరు వెళ్తుంది? నీకేమైనా బరువు అనిపిస్తుందా? నీ మీద నుంచి వెళ్తున్నప్పుడు అదే నదిలోంచి ఓ బిందుడు నీళ్లు నెత్తి మీద ఎక్కురా, బరువు అనిపిస్తుందా? అనిపించదా? మరి అందులో మునిగిపోతే అర్థమైనట్లేదు. ఏం అర్థమైందంటే, ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను పాపంలో పరవశిస్తున్నప్పుడు అసలు పాపంలో ఉన్నట్టే తెలియదు నాకు. పాపం నుంచి గట్టెక్కి కొద్దిగా పాపాన్ని మోతున్నప్పుడు తెలుస్తుంది, అమ్మ పాపం ఎంత బరువు అని. నది నీళ్లలో పాపంలో మునిగిపోయినప్పుడు పాపం ఎంత పాపం అనేది మనకు తెలియదు. ఇక అసలు పాపం చేతననే తెలియదు. ఒరే జ్యేష్ఠత్వం తీసుకున్నా బాబు అంటే సత్యవాడికి జ్యేష్ఠత్వం ఎందుకు అన్నాడు ఆయన. మరి ఏం కావాలన్నాడు సత్యవాడికి? శుకుడికి వెళ్ళిపో కావాలి సత్యవాడికి. ఉరిశిక్ష వేసేవాడికి ఎలా నీ ఆఖరితో ఏంటంటే నాకు జ్యేష్ఠత్వం వదిలి శుకుడికి వెళ్ళిపోతుంటే ఎట్లా ఉంటుంది? చూడండి, ఏదో మంచిదానికి ఉన్న వస్తువు నమ్మేది అర్థం ఉంది, కానీ ప్యాకెట్కి డబ్బులు లేవు, తాగుడికి డబ్బులు లేవు, బండి తాకట్టు ఎట్టయితే అర్థమైందా మీకు? కాబట్టి మనిషి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఏ పాపంలో ఉన్నానో ఆ పాపంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నానన్న సంగతి తెలియదు. ఎందుకంటే పాపంలో పూర్తి మునిగిపోయి పరవశిస్తున్నాం కాబట్టి. పాపం నుంచి గట్టి ఎక్కి చూడు, గట్టి ఎక్కిన తర్వాత బరువు అయిపోయింది దావీదుకి. దేవునికి స్తోత్రం కలుగును. అంత పాపం మునిగితే వెళ్తున్నప్పుడు పాపం పోయించి కిందకి ఆపాదమస్తం పాపం ప్రవహిస్తున్నప్పుడు ఏమనిపించాలి మనోడికి? గట్టి ఎక్కాడు, ఒక బిందుడు పాపం నెత్తి మీద ఉండేటప్పటికి తన పాపనే తెలుసుకోవటమే పాపం తగ్గటం. ఇక అప్పుడు తెలిసింది, అప్పుడు తెగ ఏడుపు మొదలెట్టాడు. కాబట్టి ఒక్కటే గుర్తు, పాపం ప్రార్థన చేయనవద్దు, పాపం ప్రార్థన ఏమో పాపాన్ని దగ్గరికి రాని. ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు, అంతే. చీకటి ఉంటే వెలుతురు ఉండదు, వెలుతురుంటే చీకటి ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రార్థనలో ఉండవలసినవి 4 అంశాలు చెప్పాడు. అవి సమభాగాల్లో ఉండాలి. మొట్టమొదటిది విజ్ఞాపన చేయమన్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేసేది. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ వ్యాపారాల కోసం చేసేది విజ్ఞాపన. రెండోది ఏం చెప్పాడు? ప్రార్థన చెప్పాడు. ప్రార్థన అంటే నీ కోసం చేసేది, నీ వ్యక్తిగత. కొంతమంది బిల్డప్ కోసం, నేను అసలు నా కోసం నేను ప్రార్థన చేసుకోను, అందరి కోసం చేస్తాను, తప్పు. బైబిల్ పరిశుద్ధులందరూ మొదట వాళ్ళ కోసం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ముందు నువ్వు ఖచ్చితంగా. రెండోది దేనికి గుర్తంటే గోపించుకుంటాం అక్కడ. ఇక్కడ రెండోది ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే నీ కోసం చేసుకునేది ముందు. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేసేది. అందుకే యేసుప్రభు ప్రార్థన కాదు, భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విజ్ఞాపన చేస్తున్నారని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో మన కోసం చేసేది విజ్ఞాపన, తన కోసం చేసుకునేది ప్రార్థన. మూడోది ఏమనుకున్నాం అక్కడ? గంధపు చెక్క. ఇక్కడ మూడోది ఏంటిది? యాచన. యాచన అంటే భిక్షాటన. చెప్పాను కదా, ఇచ్చే వరకు
అదే అమ్మాయి ఏం చేసింది? అటువంటి కఠినాత్ముడు హృదయం కూడా మార్చలేదు. కాబట్టి ప్రార్థన అది. ప్రార్థన కన్నిటితో చేస్తున్నావంటే కృప కిందకి దిగొచ్చేయాలి అంతే. దేవునికి మహిమ అదే ప్రార్థన. ఇక లాస్ట్ ఏంటి అంటే ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు పొందుకోవాల్సిన దాన్ని పొందక మునిపే దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవటం. నిజంగా నువ్వు మంచోడువా, నువ్వు మంచిదానివా, నువ్వు దేవుని బిడ్డవా కాదనేది ఎడ తెలుగుతూ చెప్పమంటారా? నిజమైన క్రైస్తవురాలా కాదనేది దేవునికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పేవా అన్న దాన్ని బట్టి నీ గుణం తెలుస్తుంది. థ్యాంక్స్ అనేది చిన్న పదంగా వాడతాం, కానీ బైబిల్లో అది కృతజ్ఞత. కాబట్టి కృతజ్ఞత చెల్లించేవాడు ఖచ్చితంగా దేవుడితో ఉన్నవాడు, దేవుడు మహిమపరిచేవాడు. ఈ ధూప వేదికలో ఇన్ని పరమార్థాలు ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటే మరి చాలా ఇప్పుడు 11 అయిపోయింది. ఒక్క మాట చెప్పడం ముగించేస్తాను నేను. ఓపికతో ఒక్క మాట వినండి. డోర్ ఓపెన్ చెప్పారు గారు. ఓపెన్ గ్రంథం ఒక మాట చెప్పినప్పుడు ప్రార్థన గురించి ఇన్ని మాట్లాడాను. ఓపెన్ గ్రంథంలో ఎన్నో వచ్చాయమని అది మాకు ఒకటే ఉంటుంది. 18వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. మరియు జాగ్రత్తగా వినండి ఒకసారి. ఆ ముందు అసలు మొదటి వచనం చదవండి ఒకసారి. కలిగిన దర్శనం ఏదోము గురించి. ఎవరి గురించి? ఏదోము గురించి. ఒక్క నిమిషం ఆగండి. ఎవరి ఏదోము? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. నా హృదయపూర్వకమైన ఏ సేవకున్న మరో పేరు ఏదో. ఏ సేవకున్న మరో పేరు చుక్కుడుకాయ కూర కోసం అమ్మేసుకున్నాడే, ఆయన పేరే ఏదో. వాడు చేసిన పాపం గురించి, వాడికి వచ్చే శిక్ష గురించి ఒక పుస్తకం ఉంది బైబిల్లో. వాడు ఏం పోగొట్టుకున్నాడు అన్న దాన్ని బట్టి దృష్టి పెట్టుకోండి బాగా. ఏం పోగొట్టుకుంటున్నావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. పోయింది మళ్ళీ వచ్చేదైతే పర్వాలా, అది పోవటం వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. మళ్ళీ రాని దాన్ని పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ రప్పించుకోలేరు. వీడు చేసింది అదే. వాడి గురించి ఒక పుస్తకం బైబిల్లో వాడిని చెప్పించడానికి, వాడి వంశాన్ని చెప్పించడానికి, వాడి సంతతి మొత్తం నాశనం అవ్వటానికి, వాడి స్థితిగతులు ఏమవుతాయి. ఒక్క పూట కోటి కోసం వాడి జ్యేష్ఠత్వం తీసుకురాలంటే వాడిని పదం ఏంటి తెలుసాడు? సావబోతున్న వాడికి జ్యేష్ఠత్వం ఎందుకు? సావబోతున్న వాడికి సిక్కుడు కైపోలేదు. ఏమనుకుని మన సాంప్రదాయం మనందరం అక్కడి నుంచి వచ్చాం, కానీ కృష్ణారామ అనుకుంటే కళ్ళు మూయాలి అనుకోవాలి. కానీ ఎవడైనా మన భాషలో చెప్పాలంటే మనం అదే కానీ అది ఇంతవరకే. లాస్ట్లో ఏమనుకోవాలంట, అట్లా అనుకుని చచ్చిపోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే చివరిలో అయినా కనీసం పరమాత్ముడి మీద మనసు ఎప్పుడు సావరా, కనీసం ముక్తి అన్న దొరికింది అని. కానీ వీడికి వెళ్ళిపోయేటప్పుడు సాగిపోతున్నాడంట. కానీ దేవుని క్రమంలో ముందు నిలబడే వరుసలో, దేవుని నిలబడే వాళ్ళ వరుసలో ముందుండే స్థితి వద్దంటే వీడికి. ఎందుకంటే సాగిపోతున్నాడు కదా, నాకు అదొద్దు, చుక్కుడుకాయ కూర ఉంటే చాలు. దేవుడు అసలు మర్చిపోలేండి. బాగా అర్థం చేసుకోండి. అసలు ఎక్కడ బైబిల్ మొత్తం నా పేరు మీద ఒక పుస్తకం పెట్టేశాడు దేవుడు. ఒక అధ్యాయం మీద ఓపెన్ చేత దేవుడు మాట్లాడుతున్నాడు. వాడి సంతతి ఒక దేశమైంది. వాడి సంతతి మొత్తం ఒక కొండ మీద ఉంది. వాడు ఎంత కోటేశ్వరుడో తెలుసు. మళ్ళీ ఏసావు ఎంత కోటేశ్వరుడు. అన్నగారి దగ్గర నుంచి పారిపోయిన తర్వాత అక్కడ 20 సంవత్సరాలు 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేసి 3 సంపాదించుకున్నాడు మనవాడు. సంపాదించుకుని తిరిగి వస్తా ఎక్కడికి చంపేస్తాడని మా వాడికి ఒక బిస్కెట్ వేద్దాం, ఒక కానుక పంపిద్దాం మా అన్నయ్యకి, ఎప్పుడన్నాడు ఏమన్నా సలపడతాడేమని ఒక కానుక. ఆ మాట కూడా ఒకసారి ఇది ఎలాగే ఉంచి ఒకసారి అమ్మ ఆదికాండం ఒకసారి ఒప్పించండి. ఒక్క కానుక రాసి ఉంటుంది చూడరా. నాకు టైం సరిపోతుంది. సరే ఇంకోసారి చూపిస్తాను, టైం చాలా అయిపోయింది. ఎన్ని
నీ కటాక్షం నా మీద వచ్చినట్టు ఆహా, కాదు, అది కాదు. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించి ఆ కానుక ఏంటో రాశాడు, ఏమేమి తెచ్చాడు, ఎన్ని వేల గొర్రెలు, ఎన్ని వేల ఒంటెలు, ఎన్ని వేల ఒంటి పిల్లలు, కొన్ని లక్షలు విలువ చేసేటువంటి డబ్బు తెచ్చి ఈ జంతువులు తెచ్చి ఒక కానుక అంటున్నాడు. అన్నయ్య తీసుకోరా ఈ కానుక అంటే, నాకెందుకురా బాబు, నా దగ్గర కూడా అంత ఉంది. ఏం చెప్పదలుచుకున్నానంటే బాగా అర్థం చేసుకోండి. డబ్బు పోతే పోయినట్టు కాదు, ఆస్తి పోతే పోయినట్టు కాదు, ఆరోగ్యం పోతే పోయినట్టు కాదు, ఆత్మ పోతే పోయినట్టు. దేవుణ్ణి పోగొట్టుకుంటే పోగొట్టుకున్నట్టు గుర్తెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఆ దగ్గర కూడా, ఏసావు దగ్గర కూడా ఏదో మీ అన్న ఏసావన్న ఒకటే కోట్లు ఆస్తుంది. ఇదే బైబిల్లో 5వ వచనంలో అక్కడ రాసింది, ఒరే నువ్వు ఏకంగా పర్వతం అంత ఎత్తేదిగావు, అక్కడ కూర్చున్నావు. ఇప్పటికి కూడా ఏసావు సంతతి ఎక్కడ ఉంటుంది అంటే పర్వతం మీదే ఉంటుంది. అంత కోటేశ్వరుడు నువ్వు. కానీ ఏంటో తెలిసారా, నీలో నా ఆత్మ లేదు, నన్ను నమ్మేశాడు. నువ్వేమవుతావు తెలిసారా? ఇప్పుడు 18వ వచనం చదువు. ఇప్పుడు 18వ వచనం. యాకోబు సంతతి వారు అగ్నియు సంతతి వారు. ఎవరి సంతతే? అన్నయ్య సంతత, తమ్ముడు సంతత? అన్నయ్య తమ్ముడు ఎవరెక్కడ? విసుగు రావట్లేదుగా, జాగ్రత్తగా. అన్నయ్య ఎవరు? ఏసావు. తమ్ముడు? దేవుడు ఏమంటున్నారు? యాకోబు సంతతి వారు అగ్ని. మరి చదవరా బాబు, వీడి గురించి కూడా చెప్తున్నాడు. అబ్బా అంటే ఏమర్థం చెప్పండి. ఇప్పుడు ఎండిపోను. యాకోబు సంతతి అగ్ని అంట. ఇంకెవరి సంతతి? యోసేపు సంతతి మంట అంట. ఈడి సంతతి అంట అందులో పడి కాలిపోయి ఎండిపోవాలంట. పొయ్యి కాలు అంటే ఇంగ్లీష్లో ఏముందంటే యాషన్ ఉంది, అంటే బూడిద. అంటే కాలకు ముందే చూసేస్తున్నాడు దేవుడు. నువ్వు ఎండి పుల్లరా, నీ కోట్లు వస్తుంది, పర్వతం ఎత్తులో కూర్చున్నావు నువ్వు, కానీ నేను లేను నీలో, నన్ను నమ్మేసుకున్నావు నువ్వు నా కంటి గట్ట కనపడుతున్నాడు. అంటే ఎండిపోయిన పుల్ల ఏ అగ్నిలో పడినప్పుడు? యాకోబు సంతతి అగ్ని అంట, యోసేపు సంతతి మంట అంట. రెండింటికి చాలా తేడా. ఇప్పుడు వివరించడం నాకు కుదరదు. కానీ ఈడి సంతతి అంట అందులో పడి కాలిపోయిన బూడిదంట. ఎందుకు చెప్పానంటే, నేను నా మాట అగ్ని వంటిది కాదా? దేవుడు అగ్ని కదా. దేవుడు అంటే అగ్ని నిజంగా బయట. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే, పూర్వకాలం ప్రార్థన చేస్తే ప్రార్థన అంగీకరించబడింది అనడానికి గుర్తు ఏంటంటే, ఆకాశం తెరవబడి, ఆకాశం చీల్చబడి, అగ్ని వచ్చి ఏ బలి పశువు అయితే ముక్కలు 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 చేయబడింది, ఆ ముక్కల మధ్యలోంచి తిరిగి మొత్తం బూడి చేసేయాలి. అగ్ని, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువు మాంసం ముక్కలు అన్నింటినీ కాల్ చేయాలి. కాల్ చేయతేనే ఏం చేసిన ప్రార్థన ఏమైంది? 450 బయలు ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చిందని ఏమైంది? మరి అదే ప్రార్థన అంటే, అదే అగ్ని. ఆ అగ్ని యాకోబు సంతత అగ్ని, యోసేపు సంతత మంట, ఈడు సంతతేమో అందులో పడి కాలిపోయే పొలం. ఎందుకు నేను ఈ టాపిక్ తెచ్చానంటే, అగ్ని అని ఎందుకు తెచ్చానంటే, ధూపవేదికలో అన్ని 4 భాగాలు సమానంగా ఉన్నా ముందు ధూపవేదికలు ఏమన్నారంటే అగ్ని ఉండాలి. అగ్ని లేనప్పుడు జటామాంసి వేసినా పొగరాదు, అగ్ని లేనప్పుడు బొబ్బి చందనం వేసినా పొగరాదు, అగ్ని లేనప్పుడు చందనం వేసినా మరొకటి వేసినా. అంటే దాని అర్థం ఏంటంటే, ధూపం రావాలంటే నీలో అగ్ని ఉండాలి. ఆ ధూప వేదికే నువ్వు. నీ లోపల అగ్ని ఉండాలి, అగ్ని లోపల పరమాత్ముడు ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన ధూపం. అప్పుడు నీ ప్రార్థన ఆస్వాదిస్తాడు, ఆగ్రాడిస్తాడు, ఆనందపడిపోతాడు, ముట్టి తప్పిపోయిపోతాడు. అగ్ని లేని చోట నువ్వు ఎంత ప్రార్థన చేసినా అంటే దాని అర్థం అంటే, ఆంతర్యంలో, హృదయంలో, మనస్సులో దేవుడు లేకుండా, దేవుడి కుమారుడు యొక్క ఆత్మ లేకుండా నువ్వు చేసే ప్రార్థన వల్ల పొగరాదు, ధూపం రాదు. సమభాగాలకు వేసినా ఓ సింపుల్ సెంటెన్స్ చెప్తారు. బట్టలు ఏముంటుంది? బాబాయ్ గారు, మన పెద్దోళ్ళు ఏమంటారు కలిసి తినదరగాలంటే
పొట్టలేదో ఉంటుంది, జఠరాగ్ని అంటాం. తిన్నదాన్ని తగలబెట్టి రక్తంగా మార్చే అగ్నిని ఏమని పిలుస్తారంటే అన్నం జీర్ణం అవ్వటానికి ఉపయోగపడేదాన్ని జఠరాగ్ని అంటారు. కావాలంటే నెట్లో కొట్టి చూడండి. జఠరాగ్ని ఏం చేస్తుందంటే అన్నాన్ని రక్తంగా మారుస్తుంది, జీర్ణమయ్యేటట్టు చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థన దైవ సన్నిధికి పంపించగలిగేటట్టు చేసేది దేవుడికి సంబంధించిన అగ్ని అయి ఉన్న దేవుడు లోపల ఉంటే తప్ప ఈ ప్రార్థన ధూపంలాగా దైవ సన్నిధికి చాలా ఆ మాట అగ్ని వంటిది. కాబట్టి అది లేకుండా ఏం చేసినా సరే, నేను ఇంత బాగా మాట్లాడేసి ఇది ఉదాహరణ చెప్పేసిన అన్ని సమభాగాలుగా తెచ్చి ధూపవేదికలో వేసిన అన్నీ వేసిన తర్వాత గ్యాస్ ఎత్తి మానితే ఏముంటుంది. కాబట్టి గుర్తుపెట్టవాలి, కింద మంటున్నారు, ఇక్కడ గుండెల్లో మంటున్నారు. ఆయన మండుచు ప్రకాశించుచున్నాడు. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ఇచ్చే యోహాను పేరేంటి? అటువంటి నపుత్ర అంటే నపుత్ర గతి నాస్తి అని సంస్కృతంలో మాట ఉంటుంది. అంటే పుత్రులు లేనోళ్ళు పరలోకానికి వెళ్ళరు అని హిందూ ధర్మంలో. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా యోహాను గురించే? స్త్రీ కనిన నరుడు యోహాను లాంటి మరొకడు లేడని చెప్పాడు. స్త్రీ ద్వారా పుట్టినటువంటి నరుడు మరొకడు లేడని చెప్పాడు ఆయన. ఎవరు? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. కారణం ఏంటి తెలుసా? ఆయన మండుతూ ప్రకాశించింది. రెండు ఉన్నాయి ఆయన. అగ్ని ఉంది, మంట ఉంది. అగ్ని ఉంటే సరిపోదు, మండాలి. అందుకే యాకోబు సంతతి అగ్ని, యోసేపు సంతతి మంట. అది లోపల ఉంటేనా 1000 సింహాలతో సమానం. దేవునికి మహిమ కలుగును. అప్పుడు నువ్వు ధారాళంగా చేస్తులా. అహరోను కూడా 4 సంభాగాలు తీసుకెళ్ళి పెద్ద దేశం నిండా బంగారు పాత్ర నిండా తీసుకెళ్ళి దోపు వేదికలు వేసేవాడు కాదు, ఎంత వేసేవాడు. ఎంతే వేసేవాడు. ఈ 4 సమభాగాల నుంచి కొంచెమే తీసే ముద్ద. ఎందుకంటే అంత పరమ పవిత్రమైంది అది. అంటే ప్రార్థన అంత పరమ పవిత్రమైంది అది. దాన్ని రోజు సాగదీతి ఏమవుద్ది? ఓపెన్గా చెప్పండి, రోజు మీ ఇంటికి వస్తే మీ సిరాకు రాదా? రోజు మీకు నా ఇంటికి వస్తే సిరాకు రాదా? ఓపెన్గా చెప్పండి. ఫస్ట్ రోజు వస్తే నెంబర్ 1 టీ ఇస్తారు, రెండో రోజు టీ లాంటిది ఇస్తారు, లేదా కొద్ది మంచిగా టీగానే ఉండొచ్చు. మూడో రోజు టీ లాంటిది. అదే పని పోతున్నాను అనుకోండి, ఏమవుతుందో తెలుసా? జిరాక్స్ ఆఫ్ ది జిరాక్స్ ఏమవుతుంది? జిరాక్స్ తీతే ఏమవుతుందండి? ఇంక మళ్ళీ దాని జిరాక్స్ తీతే, ఒరిజినల్ జిరాక్స్ తీతే మంచిదే వస్తుంది. జిరాక్స్ మళ్ళీ జిరాక్స్ తీతే కొద్ది తగ్గుద్ది క్లారిటీ. దాన్ని మళ్ళీ జిరాక్స్ తీతే, దాన్ని మళ్ళీ జిరాక్స్ తీతే ఎక్కువ సార్లు అదే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన చులకం చేయకూడదు, ఎట్టబడితే అట్లా చేసి. కొంచెమే అహరోను కొంచెమే వేసేవాడు అందులో. అది దేవుడు ఆనందించు. అంటే దాని పరమాత్మ ఏంటంటే అన్నిలాగా శాంతాలాగా సాగది మాకు ఆ ప్రార్థన. అన్నిటితో 4 భాగాలు సమానంగా ఉండేటట్టు ప్రార్థన చేయి. అప్పుడు లోపల అగ్ని రూపం సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఆ దేవాది దేవుని మీద అది పడినప్పుడు ఆయన ఆస్వాదిస్తాడు దూరంలో. ఏ పరమార్థాలు గ్రహించండి, అర్థం చేసుకుని ఆ రీతిగా ప్రయాణం చేయండి. దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యానుసారం నడవండి, స్టడీ చేయండి. నాలాంటి తలకు మాసినోడు 4 మాటలు ఇవ్వద్దు. నిజం చెప్తున్నా కదా, హాస్టల్ వెంట పడద్దు. బైబిల్ దేవుడు వెంట పడండి, బైబిల్ వెంట పడండి, బైబిల్ చదవండి, నిజాలు తెలుసుకోండి. నిబ్బరంగా తయారైపోతారు, నిశ్చలంగా తయారవుతారు, స్థిరంగా ఉండగలుగుతారు. ఎటువంటి కఠినాత్ముడు మనసైనా మార్చేస్తారు, మారిపోతాయి. 33 అధ్యాయం దయచేసి చదవండి, నిర్గమాకాండం దయచేసి చదవండి. మీరు లోబడని జన్మ, నేను మీతో రాను. నెలకొండ అట్లా కూర్చున్నారు సూర్యమంట, నేను మీతో రానంటూ సూర్యమంట అందరూ మిగతా వాళ్ళందరూ కూడా బాధపడుతూ కూర్చున్నారు. మళ్ళీ అంటాడు దగ్గరికి వచ్చి మెల్లిగా, అయ్యా నేనంత మంచిది ఎవరో తెలుసు, పైగా మేము ఆడుకోకుండా మా పితరికి మాట ఇచ్చావు కదా, నువ్వు
అబ్రహాంకి, ఇస్సాకి, యాకోబుకి మాట ఇచ్చావు కదా, పాలతో ప్రపంచ దేశాన్ని పంపిస్తానని మాట ఇచ్చావు కదా, మధ్యలో వదిలేసి నేను రానంటావేంటి? సరే నేను రాను కానీ 30 వచ్చి చదవమని చెప్పినాను. నేను రాను కానీ నా కొడుకుని పంపిస్తాను, ఆయన తీసుకెళ్ళాను. ఎవరైనా కొడుకు? నా దోత యేసు ప్రభుని పంపిస్తాను వెళ్ళాను. యేసు ప్రభుని పంపిస్తానంటే సంకల్పం కొట్టుకుని వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ అట్లా కూర్చున్నాడు వాడు. ఏంటి రావా? పంపిస్తాను నా కొడుకుని, నా దోత నీకు ముందుగా పంపిస్తాను, ఆ దేశాన్ని పంపిస్తాను అంటున్నాను కదా. అలా కాదయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను కానీ నా ప్రజలు కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అని గోరేసుకుని సాపేసుకున్నట్టు కూర్చున్నాడు. ఏంట్రా బాబు నీతో వచ్చిన చిక్కు, నేను వస్తే మధ్యలో కోపం వస్తుందిరా, మీరు ఏదో చేస్తారు, మధ్యలో కోపం వస్తుంది, మళ్ళీ చంపేయాల్సి వస్తుందిరా. చంపేసిన పర్వాలేదయ్యా, నువ్వు రాకుండా నేను ఇక్కడి నుంచి కదలమా. అదే సెంటెన్స్ ఆయన నేను నీతో రాను అన్న దేవుడు సింపుల్గా అంటున్నాడు, నేను మీతో కూడా వస్తాను. మళ్ళీ అంటాడు, మళ్ళీ వెళ్తావా? నేను మీతో కూడా వస్తానంటే మళ్ళీ వెళ్తావా? అజ్యం ఇంటికి మరలా చదవండి. ఏంటి మరి వస్తాను కదా, మనసు మార్చేసావు కదా నాది కూడా అంటే మళ్ళీ అంటాడు, ఒకసారి నేను చూడాలి. చచ్చిపోతావు చూస్తే పర్వాలేదు, చచ్చిపోయిన పర్వాలేదు, నేను చూడాలి. ఆయన మంచితనం అంతా నువ్వు తెలుసుకోవాలి. మరి నా మంచితనం అంతా నీ ముందు ఉంచుతాను రా బాబు. అలా కాదయ్యా, నీ ముఖ దర్శనం చేయాలి. నా ముఖ దర్శనం? ఇప్పుడు దాకా నువ్వు నీ ముఖముఖిగా ఒక మానవ మాతృతో మాట్లాడినట్టు నీతో మాట్లాడమే, మరి నన్ను చూడాలంటావు. చూస్తే చచ్చిపోతావురా. చచ్చిపోయిన పర్లేదయ్యా, నేను మాత్రం నేను చూడాలయ్యా. నా జన్మ సార్థకం అవుతాయా, నేను చూడాలయ్యా. నీ పుట్టింది అందుకయ్యా, నా మానవ జన్మ ఇచ్చింది అందుకయ్యా, నేను చూడాలి. ఇది ఎక్కడ తప్పని ఎప్పుడా బాబు? సరే వస్తాను కానీ వెళ్ళి ఆ బండి సంబంధించి ఆ పీటలో నుంచు ఎదురుగా చూస్తే చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నాకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు ఎంత ఆనందం, రాసిన పదాలే మాట్లాడుతున్నాను నేను. నువ్వంటే నాకు ఎంత ఆనందమో రా. నన్ను చూసి నువ్వు చచ్చిపోతావు రా, మానవపుత్రుడు కాబట్టి నువ్వు చచ్చిపోతావు, నాకు ఇష్టం లేదురా. నన్ను చూడాలని నువ్వు ఉండలేవు కాబట్టి నన్ను చూపిస్తాను, నా వెనుక భాగం చూడరా. నువ్వు చచ్చిపోకుండా ఎందుకు నా బండలో ఉన్నావు? నేను ఆ బండ క్రీస్తు, నువ్వు చచ్చిపోకుండా కాపాడేది ఆయనే. అసలు ఏం పరమాత్మండి, ఏం దేవుడు అండి ఆ దేవుడు? నీతికి నిలబడితేనంటే ఈ ధర్మశాస్త్రాలు, ఈ సాపాతులు, ఈ పండుగలు, ఈ యాషాలు, ఈ కార్లు కట్టించుకుని వెళ్తారు, ఈ బస్సులు కట్టించుకుని వెళ్తారు, ఇవి కాదమ్మా. నిజం చెప్తున్నాను, లోపల మండలాంటి తాపత్రయం, ఆరాటం దేవా, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను చూడాలి, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు రావాలి. అక్కడ దిగొచ్చాడు, చూపించాడు, వెలుగు బాగానే చూపించాడు. ఎంత మహిమ వచ్చిందంటే ఆయన్ని చూస్తే చచ్చిపోతాడు అనుకున్న అంత మహిమ దేవుల్లో ఉంటే మోషేని ఇశ్రాయేలు చూస్తే చచ్చిపోయే మహిమ మోషేలోకి వచ్చింది. మార్చేస్తాడమ్మా ఆ మహిమ మన కమ్ముద్ది. నమ్మండి నమ్మండి నమ్మండి, ఒక్కటే, ఏ ఖర్చు లేదు. ధూపంలో అక్కడ ప్రార్థన చేయండి, లోపల ఎక్కడున్నా చక్కగా ప్రార్థన చేసుకోండి. ఆరోగ్యం, ఆనందం, సంతోషం, వివేకం, జ్ఞానం, బలు, కాడి వేయడానికి కావలసిన బలం అన్నీ అందులో నుంచి పడతాయి. ఎన్నున్నా సరే ఆంతర్యంలో ప్రార్థన లేకపోతే ఏ సేవకు అసలు నిజంగా లోటే లేదు. తర్వాత చదవండి, 400 మంది రౌడీలు పెంచి పోషించాడు ఏసావు. 400 మంది రోజు 400 మందికి భోజనం పెట్టారంటే అదేమో మనకలాగా తోటకూర గోంగూర తినే బ్యాచ్ కాదు కదా రౌడీలు అంటే. 400 మంది భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంత కోటీశ్వరుడు ఆయన. కానీ ఒకటి మైనస్ ఏంటా? ఒక్కటే గుర్తు, మీ జీవితంలో ఎన్నున్నా సరే మీరు పాడతాం కాదు, మడులు మాణిక్యములున్నా మేడమెత్తెలు ఎన్నున్నా
మదిలో యేసు లేకున్నా అసలు ఎంత బాగా పడతారో కొన్ని చోట్ల మనసు పరవశించిపోవడం. కానీ విచిత్రం ఏంటి, యేసు కంటే ముందు మాట్లాడాడు. పాడేదేమో అది బంగారు దూడొద్దు కానీ బంగారం కావాలి, బంగారు దూడకు మొక్కం కానీ బంగారం కావాలి. మనం ఎంత ప్రమాదంగా చూడదు. అన్నిటికంటే ముఖ్యం ప్రార్థన. దేవుడు ప్రార్థన, దేవుడు ప్రార్థన, దేవుడు. ఆయన ఉన్న చోట అన్నీ ఉన్నాయి. ఏట ఉద్యోగం కానీ చరిత్రలో నిన్ను ఏడిపించిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నిన్ను శోధించిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గర పడేటట్టు చేసేది ఆ విధంగా చేసిన ప్రార్థన. కాబట్టి ఆడి మనసును మార్చాం. ఒక్కటే గుర్తు, ఎటువంటి వాడై తిరిగిపోతాడు. కాళ్ళ ఎడపడి నువ్వు దేవుని దగ్గర ఎంత ఏడిచ్చేవాడి కోసం, వాడు చేసిన నింద కోసం, పెట్టిన బాధల కోసం నీ కాళ్ళ మీద పడ 7 రెట్లు దేవుడు ఏడిపిస్తాడు ఆడిని, నీకు చేసిన ద్రోహాలు. ఇది ఒక ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. అదే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడు బతిమాలుకోవడం, ప్రార్థన అంటే దేవుడిని అడుక్కోవడం, ప్రార్థన అంటే దేవుడిని యాచించడం. దయచేసి అర్థం చేసుకోండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి. మిగతా ప్రార్థన తర్వాతే దేవుడి మాట దీవించి దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. చక్కగా ఓపికగా ఉన్నారు. ఆమేన్. దేవుడు మనకంటే శక్తిని కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటూ ముగింపు ప్రార్థన తలలు వంచండి. రెండు విషయాలు వ్యక్తిగతంగా, ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి మారు మనసు వారిదే, ఎవరి బాప్తిసం వారిదే, ఎవరి రక్షణానందం వారిదే, ఎవరి పశ్చాత్తాపం వారిదే. దేవుని వాక్యం అలా చెప్పింది. కాబట్టి మనస్ఫూర్తిగా వచ్చేటువంటి నెల మొదటి విశ్రాంతి వరకు
ఈ నెలంతా నిజంగా కంటి రెప్పలా కాపాడిన దేవుడికి వ్యక్తిగతంగా స్తుతి యాగాలు అర్పించుకుందాం. అలాగే వచ్చే నెల వరకు ముందే మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటేనే అది పొందబోయే వాటిని పొందినట్టుగా ప్రార్థన చేయమన్నారు ఆయన. కాబట్టి వచ్చే నెలంతా సుఖంతో సంతోషంతో నెమ్మదిగా బ్రతికేటట్లు శోధనలో పడకుండా దేవుని ఎదుర్కొనేటువంటి అసలు ప్రార్థన అంటేనే అది. ప్రార్థన అంటే ప్రభు చెప్పిన మాటలు మొత్తం 26:41 శోధనలో పడిపోకుండా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయమన్నారు. శక్తి గల వారే ప్రభువుని ఎదుర్కోవాలంటే ప్రార్థన చేయమన్నారు. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా ఉండాలంటే ప్రార్థన చేయమన్నారు. నెమ్మది కలిగి సుఖంగా జీవించాలంటే 1 తిమోతి 2:1 చెప్పారు. మీ కుటుంబము, మీ బిడ్డలు, మీ సమస్తము నెమ్మదిగా సుఖంగా జీవించాలంటే ప్రార్థన చేయమని చెప్పారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖం మారిపోతుంది అన్నారు. ఆయన మహిమలోకి మారుతుంది అన్నారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ వస్త్రాలు మారిపోతాయి అన్నారు. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది అన్నారు. నువ్వు ప్రార్థన చేస్తేనే పాప విషయంలో భూకంపాలే కలిగినాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి దయచేసి ప్రార్థనకు అంత శక్తి ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. దయకలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఎన్నో లోతైన విషయాలు మాతో మాట్లాడారు తండ్రి. దేవా, ధూపవేదికను ఆధారం చేసుకొని, ఆ పరలోకపు వస్తువును ఆధారం చేసుకొని, దానిలో దాగి ఉన్న మర్మాలు ఎన్నో బోధించారు. దానిలో దాగి ఉన్న రహస్యాలు ఎన్నో బోధించారు. కేవలం అది మా కంటికి ఒక తుమ్మకరలాగా కనపడుతుందే తప్ప దానిలో ఎంత పరమార్థం దాచారు అన్న సంగతి మీ ఆత్మ కలిగిన వాడికి అర్థమవుతుంది. కాబట్టి మీ బిడ్డల విషయంలో కృప చూపినందుకు స్తోత్రం, అంటే ఆత్మ ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. దేవ, ఈ పవిత్ర సమయంలో బిడ్డలు మీ కరుణాపీఠం దగ్గర ఉన్నారు తండ్రి. అందరూ మా కుటుంబాలతో మీ పాదాల దగ్గర ఉన్నాం తండ్రి. దేవా, మా బిడ్డల క్షేమం కొరకు వచ్చాం తండ్రి. మా బిడ్డల భవిష్యత్తు కొరకు వచ్చాం తండ్రి. ఇదిగో తండ్రి దేవా, ఈ భూమి మీద తండ్రి దేవా, అన్నపానీయాలకు లోటు లేకుండా తండ్రి తలగానే ఉంచుతాం తప్ప దిగజారిన స్థితిలో నేను ఉంచమని మాకు మాట ఇచ్చారు తండ్రి దేవా. ఇదిగో మీరు దరిద్రులు అవుతారేమని భయపడమాకండి. మీరు ధనవంతులు అవ్వటం కోసమే కదా నేను దరిద్రుని అయ్యాను అని మీరు చెప్పారు తండ్రి. కాబట్టి మాకు ఆ భవిష్యత్తు మీద భయం లేకుండా చేయండి తండ్రి. ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా లోటు లేకుండా చేయండి తండ్రి. దేవా, నా తండ్రి, నా దేవా, ఇదిగో నా తండ్రి, అట్ట భవిష్యత్తు మీద ఎవరైనా భయపడుతున్నట్లయితే తండ్రి దేవా, వ్యాపార విషయాల్లో కూడా మమ్మల్ని భయపెట్టేవి ఏమన్నా ఎదురవుతున్నట్లయితే తండ్రి దేవా, నా తండ్రి, నా దేవా, మేము మీ పాదాల దగ్గర ఉన్నాం తండ్రి. మీ కరుణాపీఠం దగ్గర ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి దేవా, ఆయన మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర మేము స్తుతియాలను చెల్లించాలంటే తండ్రి, మా జీవితంలో, మా బిడ్డల్లో, మా ఆరోగ్యంలో మీ కార్యాలు కనపడాలి కదా తండ్రి దేవా. ఇదిగో తండ్రి, మీ దాసుడే అన్నాడు కదా తండ్రి, మీతో 33.5 సంవత్సరాలు తండ్రి దేవా, 3.5 సంవత్సరాలు మీ కంచంలో తిని మీ పడకలో ఉన్నటువంటి నాయన ఇదిగో తోమా గారు అన్నారు కదా, నేను నిన్ను నమ్మాలంటే నువ్వు నన్ను ముట్టుకోవాలన్నాడు కదా తండ్రి. కాబట్టి తండ్రి దేవా, మీ కార్యాలు మా ఇళ్లలో జరగాలి, మీ కార్యాలు మా శరీరాల్లో జరగాలి, మీ కార్యాలు మా బిడ్డల జీవితాల్లో జరగాలి, మీ కార్యాలు తండ్రి దేవ మాకు ఇచ్చిన జీవనోపాధి విషయంలో జరగాలి. ఆయన ముఖ్యంగా వ్యాపార విషయంలో కూడా తండ్రి అనుమానం లేకుండా చేయండి తండ్రి. ఇదిగో దయ కలిగిన తండ్రి, మమ్మల్ని బట్టి ఎవరో నాశనం అయిపోవటం మేము కోరుకోవటం లేదు కానీ ఇదిగో మిమ్మల్ని బట్టి మేము హెచ్చించబడే భాగ్యాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. మీ నామాన్ని బట్టి మేము హెచ్చించబడే భాగ్యాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. ఇప్పటి వరకు అనేక మందికి మేము సహాయం చేసే బిడ్డలుగానే మమ్మల్ని నిలబెట్టారు. ఇక ముందు కూడా తండ్రి దేవా, ఇదిగో నా తండ్రి, కన్నీటితో మీ పాదాల దగ్గర విత్తనాలు విత్తేవాడు ఉత్సాహంతో ఆనందంతో విస్తారమైన పంటను కోసుకుంటాడు అని మీరు మాకు వాగ్దానం చేశారు కదా తండ్రి. ఇదిగో కన్నీటితో మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. లోటు లేని జీవితాలు ఇవ్వండి తండ్రి. ఆయన ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరి బిడ్డలు కాడి మోస్తున్న తల్లులుగా కాడి మోస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళ మనసులో చెంచడం కాకుండా సహాయం చేయండి తండ్రి. వాళ్ళు విసిగిపోకుండా సహాయం చేయండి తండ్రి. ఓర్పును సహనాన్ని ప్రసాదించండి తండ్రి. అన్ని విషయాల్లో మిమ్మల్ని బట్టి ఆనందించగలిగే కృపనివ్వండి తండ్రి. మీ హద్దుల్లో ఆనందాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మేము ఆ ఉన్న ముళ్ళుని బట్టి భయపడకుండా సహాయం చేయండి తండ్రి. ముళ్ళు వెనకాల కృప ఉందని తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇదిగో నా తండ్రి, షుగర్, బీపీ, మోకాళ్ళ నొప్పులు, ఇదిగో ఇంకా తండ్రి గ్యాస్ ట్రబుల్, ఎముకల సమస్యలు, నా తండ్రి దేవా, ఇదిగో దేవా, మీ రక్తం ఎదురు తిరిగేది ఏది లేదు నా తండ్రి. కృప చూపించండి, విడుదల దయచేయండి. అవన్నీ నార్మల్గా ఉన్నట్లు సహాయం చేయండి. అవి మాలో ఉన్న డాక్టర్ల రిపోర్ట్లు మమ్మల్ని భయపెట్టిన అమ్మో నీకు ఎంత ఉందో, అమ్మో నాకు ఎంత ఉందో అని కాకుండా తండ్రి, ఇదిగో దేవాది దేవా, కృప కలిగిన తండ్రి,
అంత ఉన్నా సరే దాని వెనకాల నా కొరకు ఎంత ఉందని మీరు చెప్పే దేవుడు తండ్రి. కాబట్టి ఆ రీతి ప్రతి ఒక్కరికి ధైర్యపరచండి. ఈరోజు తల్లి గారు రాలేకపోయినారు, తల్లి విషయంలో కృప చూపించండి తండ్రి. శక్తిని బలాన్ని ఇవ్వమని వేడుకొచ్చున్నాను. ఇంకా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఇదిగో దైవదాసులు ఈ విషయంలో ప్రార్థిస్తే బాగుండని మీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్లయితే ఆవిడ ఏ బంధకంలో ఉందో, అతను ఏ బంధకంలో ఉన్నాడో తండ్రి, వాటి నుంచి విడిపించి మీ కృప చూపించమని. అలాగే మరీ ముఖ్యంగా తండ్రి, ఈ భయంకరమైన ప్రపంచంలో, ఈ ఉరుకు పరుగుల ప్రపంచంలో, ఈ విచ్చలవిడి ప్రపంచంలో, ఈ సైతాను ప్రపంచంలో మా బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు తండ్రి దేవా ఆ ప్రయాణాల్లో తండ్రి కొరకు చూపించండి. ఆ బస్సుల్లో కీడు జరగకుండా సహాయం చేయండి. ఆ బిల్డింగుల మీద తండ్రి దేవా నాయన ఎక్కడ ఎప్పుడు కూడా కాలు జారి పడిపోకుండా కొరకు చూపించండి. నాయన మీ వాగ్దానం మా బిడ్డల పట్ల నెరవేర్చండి. మీ పాదాలకు రాయి తగలకుండా కాపాడుతానని మాట ఇచ్చారు తండ్రి. మా బిడ్డలకు ఏ కీడు జరగకుండా సహాయం. బయటికి వెళ్ళబోతున్నాం తండ్రి దేవా, మీ దయతోటి మీ కృపతోటి మరలా మేము కలుసుకునే వరకు. అలాగే తండ్రి మీ సేవా పరిచర్యలో తండ్రి దేవా మీరు చేసినటువంటి తండ్రి ఈ కార్యాలను బట్టి తండ్రి స్తోత్రం చెల్లించండి. మీ చిత్తమైతే తండ్రి వచ్చే నెల నుంచి మరలా తండ్రి ఈ కొన్ని దినాలు తండ్రి దేవా ఈ సేవా కార్యక్రమంలో తండ్రి నేను చేసిన తప్పిదాన్ని మన్నించండి తండ్రి. నాకు కూడా విసులుబాటును విశ్రాంతిని ప్రసాదించండి తండ్రి దేవా. వేరే నన్ను బాధ పెట్టకుండా సహాయం చేయండి తండ్రి. మీ సేవలో తృప్తి పొందే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే రేపు రాత్రి జరిగేటువంటి ఆరాధన విషయంలో కూడా కొరకు చూపించండి. ప్రయాణంలో సహాయం చేయండి. మరొక మారు మీ రెండు పాదాలు పట్టుకుని బతిమాలుకుంటున్నాను. బిడ్డలందరినీ తండ్రి మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ ఆశ్రయపురాలకు అప్పగిస్తున్నాను. మీ పర్ణశాలలోకి పంపిస్తున్నాను. ఇదిగో తండ్రి మీ కుమారుడు యొక్క రక్తపు కవచం తొడిగి పంపిస్తున్నాను. ఎవరికి ఏ కీడు జరగకుండా ఎందుకంటే ఆనందంతో సంతోషంతో మీ కృపాసనం దగ్గర కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మీ రెండు పాదాలు పట్టుకుని నా కుటుంబం తరపున బిడ్డలందరి తరపున రాలేకపోయిన వారి అందరి తరపున ప్రార్థించి ప్రతిఫలాన్ని పొంది మామ పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మాడల అపరాధం చేయవారు మేము క్షమించలాగా మా అపరాధాలు మేము క్షమించండి. దృష్టి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం పవిత్ర స్థలానికి ఇచ్చేసినటువంటి బిడ్డలకి, అలాగే రాబడి వచ్చి తీసుకొచ్చి ఆయన చేతిలోంచి తీసుకుని మళ్ళీ ఆయన చేతుల్లోకి కానుకల రూపంలో ఇచ్చినటువంటి ప్రథమ ఫలాలు కానీ కానుకల విషయాల్లో కానీ అన్నిటికంటే ముఖ్యంగా వారి మనస్సు, వారి యొక్క ఆత్మ, వారి యొక్క బుద్ధిని కానుకగా మీ బలిపీఠంలో సమర్పించుకున్న బిడ్డలందరికీ, రాలేకపోయిన తల్లిగారికి, నాకు, నా కుటుంబానికి సదాకాలం తోడై శాశ్వతమైనటువంటి కృపతో నడిపి గ్రహించును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.